అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భర్తను నేను మార్చుకోగలను. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శ్రీనాథ్కి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఒక్క చిల్లిగవ్వ రూపాయి ఆస్తిపాస్తులంటూ ఏవీ లేవు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు ఆయనకి నీరజనిచ్చి వివాహం జరిపించారు. నీరజకి మెళ్ళో తాళిగొలుసు చేయించటానికే నానా తిప్పలు పడాల్సి వచ్చింది శ్రీనాథ్ తల్లిదండ్రులు. వచ్చిన చదివింపుల డబ్బులు, దానితో పాటు అప్పటి వరకు కాస్త కూలీ నాలి చేసిన డబ్బులు, ఆయన పార్ట్ టైం చేసిన డబ్బులు కూడేసి ఆవిడకి 2 మంగళసూత్రాలు, ఒక గొలుసు, ఒక అరడజను చీరలు కొని ఇవ్వటమే ఘనమైపోయింది. నీరజ పుట్టింటి వాళ్ళు ఆస్తిపాస్తులు ₹1 పెట్టుకొని పిల్లకి పెళ్లి చేయలేమని చెప్పి వాళ్ళు సింపుల్గా గుళ్ళో పెళ్ళి అల్లుడికి ఒక అరడజను జతల బట్టలు పెట్టి, అల్లుడు అమ్మా నాన్నలకి బట్టలు పెట్టి ఇక పెళ్ళి కాస్త కానిచ్చే అమ్మాయిని అత్తారింటికి పంపారు. మా పోషణ మా భుక్తే మాకు కష్టంగా ఉంది నాయన. మేమే ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. మేమే ఎవరో పెద్దవాళ్ళ దగ్గర వాచ్మెన్ ఉద్యోగం ఉందంటే, నేను ఆ ఇంట్లో వంట మనిషి ఉద్యోగం ఉందంటే నాన్న నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెళ్ళి మేము అక్కడ బ్రతుకుతాం. మా గురించి మీరు ఆలోచించొద్దు. మాకు పెన్షన్లు వచ్చే వయసులో ఉన్నాం. మా గురించి మీరు డీలా పడద్దు, దిగులు పడద్దు. మీ బ్రతుకు మాత్రం మీరు బ్రతకండి. నిన్ను అంతవడికి అయితే మేము చదివించామని చెప్పాం. నీ కష్టంతో నువ్వే చదువుకున్నావు. ఇప్పుడు నీ భార్యను పోషించాల్సిన బాధ్యత నీదేనని వాళ్ళు ఆ ఉన్న గుడిసె అమ్మేసుకొని ఆ డబ్బులు కాస్త వస్తే వాళ్ళ పేరు మీద వేసేసుకొని కొడుకు చేతిలో ఒక ₹10,000 పెట్టి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ₹10,000 పెట్టి ఇంట్లోకి కావలసిన ఒక గ్యాస్ పొయ్యి, బండ, కాస్త వంట సామాను కొనుక్కొని సబ్బులు, సరుకులు, కిరాణా సరుకుల వరకే కొనుక్కున్న తర్వాత సిటీకి వచ్చి అద్దెళ్ళు తీసుకొని అడ్వాన్స్ కట్టి కాపురం పెట్టుకున్నాడు శ్రీనాథ్. అయితే నీరజకేమి మిషన్లు కుట్టడం, లేదంటే వెళ్ళి పచ్చళ్ళు, లేకపోతే క్యాటరింగ్లో వంటలు చేయటాలు ఇలాంటివేవి రావు. ఇంటి పని, వంట పని వరకు చేసుకోవటమే గగనం. భార్యని నువ్వు కట్నాలు తేలేదనో, లేదంటే భార్యని నీకు అవి రావా ఇవి రావా అని కొట్టటమో తిట్టటమో ఆయన నైజము కాదు. సంస్కారం ఉన్న మనిషి. పుట్టింది పేదరికంలోనేనైనప్పటికీ ఆవిడ కూడా భర్త చాటు భార్య. ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. పాపం వెతగ్గా ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నిలబడే ఉండాలి ఆ మహానుభావుడు. వచ్చేది గొర్రెతోక బెత్తడి జీతం. అయినా ఒకళ్ళతో మాట పడకుండా ఆ జీతంతోనే గుట్టుగా మొగుడు పెళ్ళాం సంసారం నెట్టుకొచ్చేవాళ్ళు. ఉద్యోగం చేసే చోట ఆయనందరూ ఫ్రెషర్ కావటం ఒకటే, పేదవాడు కావటం ఒకటే. దాంతో అక్కడ ఉండే ప్యూను కూడా వాడు మోపెడ్ మీద వస్తే ఆయన మాత్రం సిటీ బస్సులోనో ఒక్కోసారి ₹1 మిగిలితే నీరజకి ఏ పూలో కొనుక్కెళ్ళొచ్చు, ఏ ఒక అరడజన్ అరటిపళ్ళో ఎత్తుకెళ్ళొచ్చు అని నడిసి వస్తూ ఉండేవాడు. దాంతో ప్యూన్ కూడా ఆయనకి మర్యాద ఇచ్చేవాడు కాదు. అందరూ ఆయన్ని అవమానించటం, అవహేళన చేయటం, ఎత్తి పొడవటం, దెప్పి పొడవటం, పేదవాడి కోపం పెదవికి చేటని ఆయన అన్నిటినీ దిగమింగుకుంటూ పై వాళ్ళకి ఎక్కడ తన మీద చాడీలు చెప్తే ఉన్న ఆ ఉద్యోగం కూడా ఊడిపోయి ఈ 4 రాళ్ళు కూడా లేకుండా పోతే భార్యను ఏం పెట్టి పోషిస్తాననే దాంతో ఆయన ఆ బాధని దిగమింగుకుంటూ అలాగే ఉద్యోగం చేసుకొస్తూ ఉండేవాడు. అన్నిటినీ మింగేసుకుంటూ నెట్టేసుకుంటూ 2 సంవత్సరాల కాలం గడిచిపోయి నీరజ 2 పిల్లలకి తల్లి అయింది. మొదటి కాన్పులో ఆడపిల్లే పుట్టిందే. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనే పురుడు పోయించాడు. సుకన్య అని పేరు పెట్టారు. రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టిందే. సువర్ణ అని పేరు పెట్టి ఆయనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక భార్యకి పురుడు పోయించి పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేయిస్తే మగపిల్లాడు పుడితే పోయేది కదండి. కష్టాల మీద కష్టంలా భారంలా అయిపోయారు 2 పిల్లలు. అంటే ఆడేంటి మగేంటి, మానవ జన్మ ఎత్తిన తర్వాత గృహస్థ
గృహస్థాశ్రమాలు స్వీకరించిన తర్వాత ఒక మొగుడిగా మగాడిగా భార్య పిల్లల్ని పోషించుకోవాల్సిన కర్తవ్యం నాదే. దానికి ఒకళ్ళని అనుకోవాల్సిన పనే ఉందే అన్న తర్వాత నేను ఇంకొకళ్ళని కందాం అనుకున్నానని ఆవిడంటే, కంటావు నీదేం పోయింది, పెంచేలోపు నాకే దేవుడు గుర్తొస్తాడు పోషించేలోపు, అందుకే ఆపరేషన్ చేయించానని ఆయన ఆపరేషన్ చేయించేసి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇక ఆయన ఎప్పుడైతే ఉద్యోగంలో చేరాడో కాస్త తెలివైనవాడు శ్రీనాథ్. ఓవర్ టైములు చేసి కానీ దాంతోపాటు బయట ఎక్కడైనా లెక్కలు రాసి కానీ ఆ వచ్చిన పావల 10 పైసలు అన్నీ కూడా ఒక పోస్ట్ ఆఫీసులో పొదుపు చేస్తూ ఉండేవాడు. ఇలా రూపాయి ఆయన పొదుపు చేసినవి అయితేనేమే ఆ తర్వాత ఆయన మనసుకు ఒకరోజు అనిపించిందే, ఆఫీసులో అవమానాలు ఎదుర్కొంటూ వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుతూ ఆయన వల్ల తేలట్లేదు. ప్రతి ఒక్కళ్ళ పని ఆయన మీదకే తోసేసి ఇది చేసేళ్ళు అది చేసేళ్ళు, ఏంది రోయ్ అది రోయ్ ఇది రోయ్ అని వాళ్ళు ఉండాలని లేదా ఉద్యోగంలో అని బెదిరించటం, 4 ఏళ్ళు కడుపులోకి వెళ్తుంటే ఒళ్ళు బలిసిందంటాం. చాలా బాధ అనిపించిందే. బండి కొనుక్కుందామని దాచుకున్న రూపాయి, కానీ బండి కొనుక్కోవాలి అనుకోలేదు. జీవితం ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటే ఆగిపోద్ది. ఇప్పుడు తను ఒక్కడు కాదు, తనను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, తన భార్య. ఇప్పుడు 2 బిడ్డలు పుట్టారు, అదే ఆడపిల్లలు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అక్షరం ముక్క చెప్పించాలి. రేపొద్దున తమ బతుకుల్లాగా తమ పిల్లల బ్రతుకులు కాకూడదు అనుకున్నాడు ఆయన. అనుకున్నదే తడవుగా దేవుడు దారి చూపించినట్టు ఒకరోజు ఆఫీసు నుంచి వస్తుంటే అక్కడ ఒక ఫ్లెక్స్ కట్టి ఉండటం చూశాడు ఆయన. చాలామంది చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తయారు చేయటం నేర్పిస్తామని, తగు ఫీజులు తీసుకుంటామని ఉంది అక్కడ. దాంతో ఆయన పొదుపు చేసిన డబ్బుల్లో నుంచి 4 రూపాయలు ఎత్తుకెళ్ళి అక్కడ ఫీజు కట్టుకున్నాడు. ఒకవైపున ఆఫీసులో పని చేస్తూనే నూడిల్స్ చేయటం, ఫ్రైడ్ రైస్ చేయటం, మంచూరియా చేయటం, దాంతోపాటు మరికొన్ని వంటలు చేయటం అవి ఇవే నేర్చేసుకున్నాడు. నేర్చుకున్న తర్వాత భార్య దగ్గరకు వచ్చి ఒక్కటే మాట చెప్పాడు, నీరజ నేను ఆ ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. పెద్ద పిల్లకి 4 ఏళ్ల వయసు, రెండో పిల్లకి 3 ఏళ్ల వయసు వచ్చేసాయి. ఇంకో 2 ఏళ్లలో పిల్లల్ని స్కూల్లో కూడా వెయ్యాలి. మన బతుకుల్లా మన బిడ్డల బ్రతుకులు అవ్వకూడదు అనుకుంటున్నాను. కాబట్టే ఫాస్ట్ ఫుడ్ బండి పెట్టుకుందాం అనుకుంటున్నాను. స్కూలు కాలేజీ ఉన్న ఒక జాగా చూసుకున్నాను, అక్కడ గుడిసేసి పెట్టుకోమని చెప్పారు. లేదంటే షెడ్ వేసుకున్నా పర్వాలేదని చెప్పాడు స్థలం ఆయన. నెలకింత అని ఇమ్మనమని చెప్పాడు. కాకపోతే పెట్టుబడి కోసం చూస్తుంటే నా దగ్గర ఉన్న డబ్బులు అటు ఇటు కాకుండా బండి వరకే సరిపోతాయే. ఏం చేయాలో అర్థం కావటం లేదు. షెడ్ వేయించితే వర్షం పడ్డా బేరం పోకుండా ఉంటుందని ఆలోచిస్తున్నానంటే ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి తీసుకొచ్చి ఆయనతో మెళ్ళో కట్టించుకొని మంగళసూత్రాలు తీసి ఆయన చేతిలో పెట్టి, అమ్మేసి పెట్టుకోయ్యా, పర్వాలేదులే, దేవుడు అనేవాడు ఉంటాడు, మనకంతా మంచే జరుగుద్ది, నువ్వు బాధపడమాకు అని చెప్పింది. ఆవిడని దగ్గరికి తీసుకుని ఆయన సరేనని వెళ్ళి అలా అమ్మి ఆయన వ్యాపారం కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టాడు. అదే రోజున నీరజ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందని హాస్పిటల్కి తీసుకెళ్తే నీరజకి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిందని, నీరజ ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ అమ్మ చెప్పేపాటికి అదిరిపోయాడు ఆయన. దాంతో ఇప్పటికే భారం అయిపోయింది డాక్టర్ గారు. 2 ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్లే అయితే అంటే అబార్షన్ చేసే ఛాన్స్ లేదు శ్రీనాథ్ గారు. 4వ నెల కూడా దాటేసింది, ఆవిడ చూసుకున్నట్టు లేరు. పెద్దగా పొట్ట ఎదక్కపోయేసరికి కనుక్కున్నట్టు లేరు అంది డాక్టరు. అన్న తర్వాత ఉంచుకుంటానుగా, మగపిల్లాడు పుడతాడేమోనని ఆశగా ఉందయ్యా అనేపాటికి ఇప్పుడే వ్యాపారం మొదలుపెట్టింది ఈ రోజే మళ్ళీ నా నెత్తి మీద ఇదోటి తెచ్చిపెట్టావు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆవిడ ఉంచుకుంటాను అని అడిగేపాటికి ఇష్టమైన భార్య, ఏమీ అనలేని మనిషి ఆయన. దాంతో సరేలే, దేవుడిచ్చిన బిడ్డను కాదంటాం ఎందుకు, కష్టమో నిష్ఠూరమే, ఉందే తింటారులే కానిమ్మని చెప్పి ఆయన
సరేనన్నాడు. ఆవిడ్ని హాస్పిటల్లో చూపించి మందులు ఇప్పించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమంటా ఆవిడ మంగళసూత్రాలు తీసిచ్చిందో లేదు, ఏ వేళ విశేషాన ఆయన పెట్టాడో కానీ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటరు బాగా సాగటం మొదలైంది. అలా ఒకవైపున స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లే పేరెంట్స్, దాంతోపాటు కాలేజీ పిల్లలు వరదలా వచ్చేవాళ్ళు ఈవినింగ్ పొద్దున పూటంతా వాటికి కావలసిన ముడి సరుకులు అవన్నీ కూడా రెడీ చేసుకొని తీసుకెళ్ళి చేతి కింద ఒక కుర్రాన్ని పెట్టుకొని ఆయన ఉండే ఏరియాలో అపార్ట్మెంట్లుంటే వాళ్ళు ఫోన్ చేసి శ్రీనాథ్ గారు ఈ పంపండి అవి పంపండి అంటే ఎవరికి ఏదీ లేదు అని చెప్పకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు చేసి మంచూరియాలని అవని ఇవని పంపిస్తూ ఉండేవాడు ఆయన. దాంతో వ్యాపారం బాగానే ఉంది. ఏమంటా కడుపుతో ఉందో కానీ భార్య ఏ వేళ విశేషాన కడుపుతో ఉందో పుట్టబోయేది మగపిల్లాడో ఆడపిల్లో కానీ భూమి మీదకు రాకముందే తనకు అదృష్టాన్ని మోసుకొచ్చారనుకున్నాడు ఆయన. ఇలా రోజులు గడిచిపోతూ నీరజకి 9వ నెల దాటిపోయింది. మగపిల్లాడు పుడతాడనే ఆశ నీరు కారిపోయింది. మళ్ళీ ఆడపిల్లేనండి అనేసరికి నేను చెప్పాను, నువ్వు కాదన్నావు, ఉంచుకుంటానన్నావు. ఇప్పుడు కానీ ఏం చేస్తావు, భారవం దించేసుకుంటామా అంటే నువ్వే కంగారు మనిషివే, వద్దో వద్దో అంటే ఆక్కుండా నా మీద పడతావు పొద్దుగూకేపాటికి. మొత్తానికి చూడు అనేపాటికి పౌర్ణమి రాత్రి కలయికతో పుట్టేవాళ్ళు. అంత త్వరగా బుద్ధిహీనులు జ్ఞానహీనులు కారులే, చరిత్రని తిరగరాసే వాళ్ళు పుడతారంటారులే అని ఆవిడ బుగ్గగిల్లి వెళ్ళాడు ఆయన. ఈ సరసానికి నేను నీకు లొంగిపోయేదే, దాంతోనే ఈ కడుపులోకి ఈ బిడ్డ వచ్చిందే అని ఆవిడ చిరునవ్వు నవ్వుకొని ఊరుకుంది. ఆ తర్వాత ఆవిడకి 10వ నెల కూడా నిండటం, పురుటి నొప్పులు రావటం మొదలైతే పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడని జాయిన్ చేసి ఫోన్ చేశారు శ్రీనాథ్కి. ఆ రోజు కాలేజీకి యాన్యువల్ డే. కిట్టకిట్టలాడిపోతుంది బేరం. ఒకవైపున పుట్టే బిడ్డను చూసుకోవాలి, మిగతా పిల్లల్ని స్కూళ్ళల్లో వేసుకోవాలి, రూపాయి కావాలి కదా. మీ ఆవిడకు పురుటి నొప్పులు వస్తున్నాయంటే కాస్త మీరు చూసుకోండి అమ్మా, నాకు బేరం ఉంది, అయిపోగానే నేను డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తానని చెప్పాడు ఆయన. అయిపోయేపాటికి అర్ధరాత్రి 1 గంట దాటిపోయింది. అన్నీ సర్దుకొని బయలుదేరేపాటికి 1:30 2 కావస్తోంది. కాస్త జల్లులు కూడా పడుతూ ఉండటంతో ఆయన సైకిల్ కొనుక్కున్నాడు. సైకిల్ మీద అలా వస్తూ ఉంటే మధ్యలో సైకిల్ టైర్ పంచర్ అయింది. చూస్తే ఎక్కడ ఆటోలు కార్లు కూడా కనపట్టల్లా. సరేనని సైకిల్ని నడిపించుకుంటూ వస్తూ ఉంటే ఒక చోట చెట్టుకు గుద్దుకొని ఒక కారు, ఆ కారులో రక్తం కారిపోతూ వయసులో ఉన్న ఒక 25 ఏళ్ల అమ్మాయి కనిపించింది. అయ్యయ్యో ఎవరో ఏంటో అనే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ కనపడలేదు. కారులో చూస్తేనేమో బ్రీఫ్ కేస్ ఉంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో మనకు అనవసరమైన విషయం. తీరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో పడింది. తన భార్య దగ్గరికి వెళ్ళటమా లేదంటే ఒక ప్రాణం కాపాడటమా? తన భార్యకి దేవుడు తోడుంటాడో, తన భార్యది పురుడే, కానీ ఇక్కడ ఈ అమ్మాయి ప్రాణం పోయేలా ఉంది. ఏ తల్లి కన్నబిడ్డో ఏంటో. ఈ సూట్ కేసులో ఏమన్నా వివరాలు ఉన్నాయా అని ఓపెన్ చేస్తే డబ్బు కట్టలున్నాయి సూట్ కేసు నిండా. ఆ సూట్ కేసును మూసేసి ఆయన ఆ అమ్మాయిని భుజం మీద వేసుకొని ఆయన సైకిలు అక్కడే ఓ చెట్టు దగ్గర పడేసి ఆ అమ్మాయిని చాలా దూరం మోసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ అమ్మాయి వాళ్ళు తమకి తెలుసని వాళ్ళ అమ్మా నాన్నల కబురు పెడితే ఆ అమ్మాయికి త్రుటిలో ప్రమాదం తప్పిపోయిందని ఆయనే తీసుకొచ్చి ఆయనది మీ అమ్మాయిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని ఆయనే బ్లడ్ ఇచ్చాడని శ్రీనాథ్ని చూపిస్తే వాళ్ళు చేతులెత్తి ఆయనకి దండం పెట్టి ఆయన కాళ్ళు పట్టుకోబోయారు. అదేంటండి, ప్రాణం పోతుంటే అలా చూస్తూ ఎలా ఊరుకుంటామో అనే పాటికి లేదు బాబు, ఈ రోజుల్లో ఎవరైనా మాకెందుకు అనుకుంటారో. పుట్టక పెళ్ళైన 15 ఏళ్లకు పుట్టింది, ఒక్కటే కూతురు, కోటీశ్వరులమయ్యా మేము, షాపింగ్ చేసుకుంటానని వెళ్ళింది. పిల్లకి నిశ్చితార్థం అయ్యింది. అల్లుడు వాళ్ళు అమెరికా నుంచి బయలుదేరారు కూడా. ఇలా జరిగిందని తెలిసే పిల్లని కోరి చేసుకుంటున్నాడు అల్లుడు. అమెరికాలో డాక్టర్ బాబు, మా బిడ్డకి ఏమైనా అయితే మేము గుండె పగిలి చచ్చిపోయేవాళ్ళమయ్యా, నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము అనేపాటికి ఆ అమ్మాయి చేతులెత్తి దండం పెట్టింది.
భలే దానివమ్మా, నువ్వు నా చెల్లెల్లాంటి దానివే, వెళ్ళొస్తానండి అన్నట్టు కారులో ఈ సూట్ కేసు ఉందే, మీదేననుకుంటాను, తీసుకోండి అంటే వాళ్ళ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే 25 లక్షల్లో 10 రూపాయలు కూడా తీసలేవు. అయితే నా భార్య నిన్న రాత్రే పురిటినొప్పులు పడుతుంటే పక్కింటి వాళ్ళు ఆసుపత్రిలో చేర్చారు. నేను అమ్మాయిని కాపాడుతూ ఇటొచ్చాను. తెల్లవారిపోయింది, తను కంగారు పడుతూ ఉంటుంది అని ఆయన వెళ్ళబోతుంటే ఆయన చేయి పట్టుకుంది ఆ అమ్మాయే. వాళ్ళ అమ్మ నాన్నలకి కళ్ళతో సైగ చేస్తే వాళ్ళు, బాబో తప్పుగా అనుకోకు, నీ బిడ్డ నీ భార్య క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిడ్డ భవిష్యత్తుకి చదువుకి ఉంటాయ్యా, ఈ డబ్బు నువ్వు ఉంచు బాబో, మా అమ్మాయి ప్రాణాలు కాపాడావని ఏదో ఖరీదు కట్టి ఇస్తున్నాం అనుకోకయ్యా, నువ్వు కాదంటే నా మీద ఒట్టే అన్నయ్య, తీసుకోండి అన్న తర్వాత ఆయన ఆ డబ్బులు తీసుకున్నాడు. తీసుకొని అలా హాస్పిటల్కి వస్తే పాప పుట్టిందని ఆయన ఒళ్ళో పెడితే ఆయన్ని చూస్తూ చిరునవ్వులు చిందించింది పాప. ఏమంట ఆ పిల్ల కడుపున పడిందో, ఆయన పెట్టినటువంటి ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ ఊపందుకుందే. ఏమంట ఆ పిల్ల భూమి మీద పడిందో, ధర్మ మార్గంలో ఆయనకున్న మంచి మనసే కావచ్చు ఆ అమ్మాయిని కాపాడటం, తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం. కానీ పిల్ల ఏమంటా పుట్టిందో కానీ వస్తూ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మోసుకొచ్చిందని పిల్ల పేరు ఐశ్వర్య అని పెట్టుకున్నారు. ఆ ఉన్న 25 లక్షల డబ్బుల్లో ఆయన ఒక 5 లక్షలు పెట్టి రెస్టారెంట్ స్టార్ట్ చేసి మిగతాయి పెట్టి పొలం కొనేశాడు. ఇక అక్కడి నుంచి శ్రీనాథ్ వెనక్కి తిరిగి చూసుకుందే లేదో. పెద్ద కూతురు రెండో కూతురు అంటే కూతుళ్ళుగా వాళ్ళకి ఇష్టం, ఏదైనా తక్కువ చేయకుండా చూస్తారు, చదువు విషయంలో, తిండి విషయంలో, బట్టల విషయంలో. కానీ మూడో కూతురు అంటే మాత్రం పంచప్రాణాలే కాదు, ఆరో ప్రాణం కూడా, సర్వస్వం కూడా కాలు కింద పెట్టనివ్వరు ఐశ్వర్యనే. ఐశ్వర్య అంటే పిచ్చి ప్రేమ వాళ్ళకే. అంత డబ్బు, అంత ఆస్తి, అంత స్థితిగతులు ఆ పిల్ల పుట్టాక కలిసి వస్తాయని కల్లో కూడా అనుకోలేదు. ఏమంటా 5 లక్షలతో రెస్టారెంట్ స్టార్ట్ చేసేవాడు కానీ శ్రీనాథ్, పిల్ల కరెక్ట్గా 10 ఏళ్ల పిల్ల అయ్యేపాటికి పట్టిందల్లా బంగారం అయిపోయే పొలాలే కొన్నాడా, స్థలాలే కొన్నాడా, దానికి తోడు ఇళ్ళే కొని అద్దెలకి ఇచ్చాడా, ప్యాలెస్ అంతా ఇల్లే కట్టించాడా, పనివాళ్ళు వచ్చారా, నీరజ ఒంటి మీదకి నగలు వచ్చినాయా, ముగ్గురు పిల్లలకి నగలు వచ్చినాయా, ఇంటి ముందుకి కార్లు వచ్చినాయా, పిల్లలు పెద్ద ఓగ్రేడ్ స్కూల్లో చదువుతున్నారా, దానికి తోడు ఇక ఆయన మొదలుపెట్టినటువంటి ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటరు ఈ రోజున ఆ సిటీ మొత్తం మీద 10 బ్రాంచులుగా ఎదిగిపోయి ఎక్కడికక్కడ చెఫ్లు, ఎక్కడికక్కడ మొత్తం హోమ్ డెలివరీలు, స్విగ్గీల్లో, జొమాటోల్లో వెళ్ళే రేంజ్కి వ్యాపారం వెళ్ళిపోయి కోట్లు సంపాదించేశాడు ఆయన. దాంతో అష్టైశ్వర్యాలు మోసుకొచ్చిన మూడో కూతురంటే పంచ ప్రాణాలు భార్యాభర్తలకే, కాలు కింద పెట్టనివ్వరు. పెద్ద కూతురికి రెండో కూతురికి 5 వేలల్లో ఏదైనా కొంటే ఐశ్వర్యకి మాత్రం 20 వేలల్లో కొంటది నీరజ. కానీ ఐశ్వర్య మాత్రం డబ్బుందని, ఏ రోజు డబ్బులో పుట్టి పెరిగానన్నట్టు ఉండదు. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ధోరణే వేరు, దయ, కనికరం, జాలి, భగవంతుడంటే భక్తి, మంచితనం, సేవా తత్పరత ఎక్కువ. రోడ్డు మీద ఎవరైనా బాధల్లో ఉంటే నాన్న డబ్బులు ఇవ్వు అని కారు ఆపిచ్చి మరీ ఇప్పిస్తుంది. అది కాదమ్మా, మనం అలా ఇచ్చినా మళ్ళీ వాళ్ళు రేపటి నుంచి పర్వాలేదులే నాన్న నువ్వైతే ఇవ్వు అని ఇప్పించటం, ఆర్ఫన్లకు తీసుకెళ్ళటం, తన పుట్టినరోజు అక్కడే చేసుకుంటానని చెప్పటం, చాలామంది పిల్లల్ని ఫీజులు కట్టి తనే చదివించటం, ఆ తర్వాత తల్లి ఏదైనా తనకు కొనుక్కొచ్చి అక్కలకి తక్కువలో తెస్తే ముగ్గురికి సమానంగా తెమ్మనమని, లేకపోతే అసలు తేవద్దు ఏంటమ్మా నువ్వు ముగ్గురిని 3 రకాలుగా చూడకూడదే అంటాం. తల్లిని ఎంతో ప్రేమిస్తుంది, తండ్రిని ఎంతో ప్రేమిస్తుంది, వాళ్ళిద్దరికీ ఎంతో ఇష్టం బిడ్డంటే. అక్కల విషయం చెప్పాలంటే చెల్లెలంటే అక్కలకి ఇష్టమే. ఏమే బోటిక్లో డ్రెస్ చూసామమ్మా, అమ్మను కొనుక్కురమ్మని చెప్పవే, ఏమే నాకు ఇది నచ్చిందమ్మా, అమ్మని డబ్బులు ఇమ్మని చెప్పవే అని చెల్లికి చెప్పి చెల్లెలతో అడిగించుకోవటం వీళ్ళకి అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా రోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా పని వాళ్ళున్నా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళున్నా వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టడం, వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావటం, వాళ్ళకి డెలివరీలు అయితే తనే డబ్బులు కట్టడం, హాస్పిటల్కి వెళ్ళి పలకరించడం, ఇలా దయా, జాలి, మంచితనం తప్ప మరొకటి తెలియదు. గుళ్ళకి వెళ్ళటం, ప్రదక్షిణలు చేయటం, పూజలు చేయటం. ఇక
దేవుడికి అర్చనలు చేయించడం, హోమాలు చేయించడం, అభిషేకాలు చేయించడం, దేవుడి చుట్టూ తిరగటం, నోరు లేని జీవాలని ఎవరైనా వీధుల్లో వదిలేస్తే వాటి కోసం అని చెప్పి హోములు ఎక్కడున్నాయో కనుక్కొని వెళ్ళి ఆ హోముల్లో వాటిని అప్పచెప్పి రావటం, ఫండ్స్ వాళ్ళ నాన్న చేత ఇప్పించటం. ఇలా ఆ అమ్మాయి ప్రతీదీ మంచే చేసే కూతుర్నే ఏ తప్పుడు పనులు చేస్తోందని ఏ తల్లిదండ్రులైనా ఆ అమ్మాయిని నువ్వు చేసేది తప్పు అని ఖండించటానికే నిలువెత్తు మంచితనాన్ని పోసుకొని పుట్టిన కూతుర్ని ఎవరైనా ఏమనగలుగుతారో? ఆ అమ్మాయి ఏమి ప్రేమాయణాలనో చెడు బుద్ధనో చెడిపోయిన బుద్ధనో ఉన్న కూతురు కాదు కదా అనేపాటికి ఇలాగైతే ఎలాగే అని ఆయనంటే, నువ్వేగా చిన్నప్పటి నుంచి దయాగుణం ఉండాలి, దానగుణం ఉండాలి, మంచితనం ఉండాలని ఐశ్వర్యం వచ్చిందంటావే కానీ ఆ రోజున నేను పిల్లని డెలివరీ అవుతున్నప్పుడు నా ప్రాణం కన్నా కూడా ఎవరో ఒక చిన్నపిల్ల ప్రాణం కాపాడటమే ముఖ్యం అనిపించే నువ్వు అన్ని కిలోమీటర్ల భుజం మీద వేసుకొని పరిగెత్తి ఆ పిల్లకి ప్రాణం పోయిలా నేను ఎత్తురిచ్చి ఆ తర్వాత నువ్వే కాదా ఆ పిల్ల కోలుకొని వాళ్ళోళ్ళు వచ్చిందాక అక్కడ తెల్లాడిందాకా ఉందే. అలా 4 రూపాయలు దేవుడిప్పిస్తేనే కాదా ఎంత సంపాదించిందే. మరి నీ రక్తం పంచుకొని పుట్టిందయ్యా, నీ మంచితనాలు రాక ఎక్కడికి పోతాయి అని ఆవిడ అనేదే. ఆ తరువాత ఆవిడలోనూ మంచి గుణమే ఉంటుంది. బయటికి ఎక్కడికన్నా వెళ్తే అవి ఇవి అని వండించి తీసుకెళ్ళి ఫుడ్స్ ఇక చిన్నపిల్ల పేరు మీదుగా చిన్నపిల్ల చేత్తో ఇప్పించి రావటం. అలాంటి భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు మంచి గుణాలను మాత్రమే కదా పోసుకొని పుడతారు. కాలచక్ర ప్రవాహంలో ఇలా రోజులు గడిచిపోతూ పిల్లల ముగ్గురికి ఓణీల ఫంక్షన్లో, పిల్లల ముగ్గురికి పెద్ద మనిషి ఫంక్షన్లో చేసిన అబద్ధం ఎందుకు పెద్ద కూతుళ్ళు ఇద్దరికన్నా చిన్న కూతురుది చాలా ఘనంగా జరిపించారు. ఆ తర్వాత చిన్నమ్మాయిది 10th క్లాస్ అయిపోయిందే. చిన్నపిల్ల ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఒకసారి పిల్లని కాలేజీ వాళ్ళు ఒక చోటకి తీసుకెళ్తున్నాము ఎక్స్కర్షన్కి అని చెప్పి తీసుకువెళ్ళారు. తీసుకెళ్తే అది ఒక ఆర్ఫన్. అక్కడ ఒక పెద్ద హోమ్ లాంటిది ఉంది. ఫారిన్ నుంచి ఫారినర్స్ ఫండ్స్ పంపిస్తారు. అక్కడ మామూలుగా ఫీజులు కట్టి చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. అక్కడ ఇంకా ఈ రోజుకి కూడా మన సనాతన ధర్మాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు వాటితో పాటు ఇక గోవులకి సేవ చేయటం, యోగాలు, మెడిటేషన్లు, ధ్యానాలు, ఈ రోజుకి కూడా సాత్విక ఆహారాన్ని తినటం, ఇప్పటికీ కూడా వాళ్ళు రోగాలకి ఇంగ్లీష్ మందులు లాంటివి వాడకపోవటం, పేదలకి సేవ చేయటం, ఇవన్నీ రోగులకి సేవ చేయటం ఉంటాయి. అక్కడికి వెళ్ళి పిల్ల ఒక వారం రోజుల పాటు అక్కడ ఉండి వచ్చిందో ఏమో కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను డిగ్రీలో అక్కడే చేరతాను, అక్కడే చదువుకుంటానంటే శ్రీనాథ్ కాలేజీ వాళ్ళని తిట్టకుండా తిట్టాడు ఆయన. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలీదా మీకు అని. అందరి పిల్లల్లో దానగుణం దయాగుణం లేదని బాధపడుతుంటే మీరేంటి సార్ అలా మాట్లాడతారో అని అనేసరికి, ఇప్పుడు ఏంటి తల్లి నీ వాదన అంటే, అక్కడైతే గోవులు ఉంటాయి, జబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ సేవలు చేయొచ్చు, అక్కడైతే యోగా చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, ఫార్మింగ్ చేయొచ్చు, అలాగే ధ్యానం చేసుకోవచ్చు, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, మన వేదాలు నేర్పిస్తారు, ఇతిహాసాలు, గ్రంథాలు, పురాణాలు గురించే తెలుసుకోవచ్చు. నేను అక్కడే చదువుకుంటాను నాన్న డిగ్రీ అంటే, అసలు నువ్వు ఏ డాక్టరో చదువుకుంటావని మేమనుకుంటుంటే అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చుకుందాము, అక్కలకి పెళ్లి చేసి ఫారెన్ సంబంధాలు ఇచ్చి పంపించేద్దామని మేమనుకుంటుంటే నువ్వేంటి తల్లి అలా మాట్లాడతావు, నిన్ను వదిలి మేము ఉండటానికేనా అంటే, నాన్న ప్లీజ్ అంటే నీకు కావలసినవన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తానమ్మా అంటే, లేదని అటం వేసి కూర్చొని 2 రోజులు భోజనం చేయలేదు. వాళ్ళ గుండె నీరైపోయి సరే జాయిన్ చేసి వస్తాము అని చెప్పి కూతుర్ని అన్నీ సర్ది తీసుకెళ్ళి అక్కడ ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి జాయిన్ చేస్తే వాళ్ళు ఫీజులు కట్టించుకోమన్నారని ఫండ్ ఇప్పించింది కూతురు. అయిపోయి జాయిన్ చేసి వచ్చేటప్పుడు మరీ మా అమ్మాయితో మలమూత్రాలు ఎత్తించడం, రోగాలతో ఉన్న వాళ్ళకి సేవలు చేయించడం లాంటివి చెయ్యొద్దు, మా అమ్మాయి అందరినీ ముట్టుకుంటుంది, మదర్ తెరీసా కన్నా కూడా గొప్ప మనసు అండి మా అమ్మాయిదే, ఏమని చెప్తాం, ఏది తప్పు
తప్పు పట్టుకోదు మా పిల్ల, మీరు మాత్రం కాస్త చేయించకండి, వయసులో ఉన్న పిల్ల, పెళ్లి కావలసిన పిల్ల అంటే వాళ్ళు నవ్వేసి ఊరుకున్నారు. ఏంటి అలా చెప్తావు నాన్న నువ్వు అంటే, అది కాదమ్మా, నువ్వేం మాట్లాడికి, ఇంకా అమ్మని తీసుకొని వెళ్ళు అన్నాక ఏడ్చుకొని పిల్లని వదిలిపెట్టి చెల్లెలకి జాగ్రత్త అని చెప్పి అక్కలు కూడా వచ్చాక రోజుకోసారి అక్కలు ఫోన్ చేయటం, రోజుకు 4-5 సార్లు అమ్మ వీడియో కాల్ చేయటం, నాన్న ఫోన్ చేయటం, మాట్లాడటం, ఇవన్నీ కామనే అయిపోయినాయి. పిల్ల అక్కడ చదువుకోవటం, కాసేపు ఫార్మింగ్ చేయటం, కాసేపు గోసేవ చేసుకోవటం, కాసేపు లైబ్రరీలో బుక్స్ చదవటం, కాసేపు తన డిగ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వటం, అక్కడ రోగులకి సేవ చేయటం, పెద్దవాళ్ళకి భోజనాలు తినిపించటం, పిల్లలతో ఆడుకోవటం, ఆ పిల్లలకి చదువులు చెప్పటం, యోగాలు, ధ్యానాలు, మెడిటేషన్లో అక్కడే వాళ్ళు సాత్విక్గా ఫుడ్ తయారు చేస్తారు, అది కుక్ చేయటం, నోరు లేని జీవాల దగ్గర కూర్చోవటం. ఆ అమ్మాయి వాటిల్లో మునిగిపోయిందే. ఇక ఎంతకాలం అంటే కాస్త చిన్న కూతురు ఇంటి దగ్గర తిరుగుతూ ఉండేదే. చిన్న కూతురు గురించి ఆవిడకి బాధ్యత ఎక్కువగా ఉండేదే. రాక వచ్చిన ఐశ్వర్యం కాబట్టి బయటికి వెళ్ళి రావటం, దాంతోపాటు కోరిన నగలు, కోరిన తిండి, ముఖ్యంగా తిండి అంటే నీరజకు బాగా ఇష్టం, వండుద్ది తింటదే. దాంతో ఇంట్లో పనివాళ్ళు, ఏసీ గదులు ఉంటే టీవీలో ఒకప్పుడు అనుభవించలేనటువంటి జీవితం అనుభవిస్తున్నట్టు 24 గంటలు టీవీకే స్టిక్ ఆన్ అయిపోయి ఏ సీరియల్ సినిమా వదలకుండా చూస్తూ కూర్చునేదే. శ్రీనాథిక వ్యాపారం ఇప్పుడు 10 హోటళ్ళు కాస్త 20 హోటళ్ళు అయ్యి, ఒకవైపున ఫార్మింగ్ గురించి చూసుకుంటూ పొలాల వైపు, తోటల వైపు చూడటం, కొత్త ఆస్తులు కొనటం, దానికి తోడు ఒకవైపున స్లీపింగ్ పార్ట్నర్గా ఆ బిజినెస్లో చేయిపెట్టి ఉండే పై ఎత్తును చూసుకుంటూ ఉండటం, వాళ్ళ సొంత వ్యాపారాలు చూసుకోవడంలో ఆయన మునిగిపోతే ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదో అక్కడ రాంగ్ స్టెప్ వేసేసారు వీళ్ళు. మూడో అమ్మాయి మీద ప్రేమ ఉండటం, మూడో అమ్మాయి వీళ్ళు ఊహించిన దానికన్నా మంచిదవటం, దేవత లాంటి కూతురు పుట్టడం, వీళ్ళ మంచి బుద్ధుల అమ్మాయికి రావటం వరకు ఓకే. కానీ పెద్ద కూతురు, రెండో కూతురు ఏ దారిలో పెరుగుతున్నారో, వీళ్ళు ఏ దారిలో వెళుతున్నారన్నదే వీళ్ళు గ్రహించుకోలేకపోవటం వీళ్ళ జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు. మంచిగా పెరిగే పిల్లల్ని, మంచిగా ఉన్న పిల్లల్ని మనం పట్టించుకోకపోయినా వాళ్ళు మంచిగానే పెరుగుతారు. కానీ మిగతా పిల్లల ఆలోచన ధోరణులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఆలోచించే విధానం ఏంటి, ప్రపంచాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారో, అరిచేతిలో ఇమిడిపోయే ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచంలోకి ఒక చంటి బిడ్డకి అన్నం తినిపించాలంటే చందమామ రావే, జాబిల్లి రావే అని పాటలు పాడే ఒకప్పటి మన అమ్మలకి ఈరోజు లులబీ పాటల దగ్గర నుంచి ఫోనుల్లోనే పెట్టే, మా అమ్మాయి కార్టూన్ నెట్వర్క్ చూడండి టిఫిన్ చేయదు, మా అబ్బాయి ఫోన్లో నేనేదో ఒకటి పెట్టకపోతే గనక అసలు మా చంటోడు అన్నమే తినడు అనే దగ్గరికి వచ్చేసి మన జీవితాల్లోకి చొచ్చుకుపోయినాయి ఫోన్లో. అదే ఫోనుల్లో మంచితో పాటు చెడు కూడా చాలా విచ్చలవిడిగా ప్రయాణించే రోజులు ఇవే. ఆడపిల్లలు వయసుకు వచ్చారు, చిన్నమ్మాయి కన్నా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, డబ్బు మంచిదే కాదు చెడ్డది కూడా, లగ్జరీలు అనేవి మనుషుల్ని మంచి వైపే కాదు చెడు వైపు కూడా తీసుకెళ్తాయి. మనం ఖరీదైన స్కూళ్ళల్లో చేరుస్తున్నాము అంటే ప్రతి చోట స్నేహితులు ఉంటారు, వాళ్ళల్లో మంచి వాళ్ళకన్నా చెడుదారిలో పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అమ్మా నాన్నలు పిల్లల్ని ఏ వయసుల్లో పట్టించుకోవాలో ఆ వయసుల్లో పట్టించుకోవాలి. మంచిగా ఉన్నటువంటి ఐశ్వర్య లాంటి పిల్లల్ని మనం చూసినా చూడకపోయినా వాళ్ళు ఒక దారిలో వెళ్ళిపోతారు. కానీ శృతి తప్పుతున్నటువంటి సుకన్య, సువర్ణ లాంటి వాళ్ళని మాత్రం వెన్నంటి చూసుకోవాల్సిన అమ్మా నాన్నలుగా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ విషయంలో ఎప్పుడైతే సుకన్య మెచ్యూర్ అయిందో అప్పటి నుంచే అశ్లీలమైనటువంటి వీడియోలు చూడటం, కోరికలు కలగటం, మగవాళ్లతో షార్ట్ టైం రిలేషన్షిప్లని ఎప్పటి నుంచో స్కూల్ డేస్ నుంచే చాలామంది అబ్బాయిలతో ప్రేమాయణాలు సాగించడం, ఓయో రూములకి వెళ్ళటం, వాళ్ళతో సెక్షువల్గా ఇంటిమేట్ అవ్వటం, 10 రోజులకు ఒక బాయ్ ఫ్రెండ్, 15 రోజులకు ఒక బాయ్ ఫ్రెండ్ అని మార్చుకుంటూ వెళ్ళటం, ఇక స్కూల్ ట్రిప్పులు అని చెప్పారని వీళ్ళకి అబద్ధాలు చెప్పటం, ఆ తర్వాత కాలేజీ ట్రిప్పులు అని చెప్పారని వీళ్ళకి అబద్ధాలు చెప్పటం, బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికే ఇక్కడికే వెళ్ళటం, వాళ్ళతో కొన్ని డేస్ ఎంజాయ్ చేసి రావటం, వాళ్ళే ఒక డాక్టర్ని మాట్లాడి పెట్టుకొని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తే తీయించేసుకోవటం, బర్త్ కంట్రోల్స్ గురించి జాగ్రత్త పడటం, ఎవరితోనూ లాంగ్ టైం రిలేషన్షిప్లు కంటిన్యూ చేయకుండా ఉండటం, ఇలా ఇద్దరు కూతుళ్ళు ఎప్పుడో హద్దు దాటిపోయే విచ్చలవిడతనంగా వర్జినిటీ అనేది
ప్రైవేస్ జెట్స్ మనం చెప్పినా చెప్పకపోయినా ఎవడు కనుక్కుంటాడు అనే వాళ్ళు దాన్ని ఏదో ఒక మనకి ఆకలేస్తే తింటాం అన్నం అన్నట్టుగానే కోరిక కలిగింది ఒక మగాడి పొందు కోరుకుంటాం అన్నట్టు తయారైపోయారు వాళ్ళు. పాష్ కల్చర్ని విచ్చలవిడితనాన్ని వాళ్ళు మిక్స్ చేసి మరీ అమ్మ ఇంటి దగ్గర పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఊరుకోదు కాబట్టి చక్కగా కాలేజీల్లో బాగా బలిసిన పిల్లలు చదివే కాలేజీలు కాబట్టి ర్యాకులు ఇస్తే షాపింగ్ చేసిన కవర్లు అక్కడే పెట్టి వెళ్ళాక మినీలు వేసుకోవటం, మ్యాక్సీలు వేసుకోవటం, అక్కడ ఎవడు వీళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళ కంప్లైంట్లు చెప్పేంతటి దాకా వాళ్ళు రానివ్వరు కాబట్టి కాలేజీలకు బంక్ కొట్టడం, బాయ్ ఫ్రెండ్స్లో హోటల్ రూమ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయటం, ఇలా ఎప్పుడో విచ్చలవిడితనాలకు అలవాటు పడిపోయి సుకన్య కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ మొత్తానికి ఎవడు ఎంత మగాడు, ఎవడికి వెనకమాల ఎంత ఉందే, ఎవడసలు మన్ని ఎంత సాటిస్ఫై చేయగలడు, వాడి మగతనం ఏంటి, మన అడుగుజాడల్లో అడుగులకు మడుగులెత్తుతూ ఎవడుంటాడు చెప్పు చేతల్లో అనే వెతుకుతూ పోయినటువంటి సుకన్యకు ఒకడు దొరికాడు. మొత్తానికి ఫైనల్గా వాడేంటంటే మనీ మైండెడ్ పర్సన్. దానికి తోడు తను ప్రేమించే అమ్మాయి, పెళ్లి చేసుకునే అమ్మాయి ఎంతమంది మగాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఒకసారి సుఖం తనకే ఇస్తుంది. తనెంతమంది అమ్మాయిలతో తిరిగినా పట్టించుకోని అమ్మాయి అయితే చాలు. ఆ రెండు క్వాలిటీసు సుకన్యలో ఉన్నాయి కదా. పైగా రేపు సుకన్య వాటా కింద వాళ్ళ నాన్నకు అంతుందంటే కోట్ల రూపాయలు ఇస్తాడు. దాంతో సుకన్య ఐ లవ్ యూ అని చెప్తే ఓకేనని తన కళ్ళెదురుగానే సుకన్య ఎవడి బండి మీద వెళ్ళినా, ఎవరితో ఫ్రీగా ఉన్నా, ఏ హోటల్ రూముల్లో బుక్ అయిపోయినా, ఎవరితో ట్రిప్పులకు పోయినా లైట్ తీసుకునేవాడు సుకన్య లవ్ చేసినవాడు. సుకన్య చదువు అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే మొత్తానికి పెళ్లి చేసేద్దాం కూతురుకని శ్రీనాథ్ వాళ్ళు సంబంధాలు చూడబోతుంటే నేను ఒకరిని ప్రేమించుకున్నాను, అతను చాలా మంచివాడు అని చెప్పింది. అయితే పెద్ద కూతురు ప్రేమించానంటుందంటే నిజంగా కూతుళ్ళు ఇలాంటి వాళ్ళని ఏ అమ్మా నాన్నలు అనుకొని సావలేరు కాబట్టి నిజంగానే కూతురు చాయిస్ని ఎందుకు కాదనాలని అల్లుడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే బయట ప్రపంచానికి జనానికి తెలిసేదే అమ్మా నాన్నలు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎలా ఉంటారనే కానీ లోపల వ్యక్తిత్వాల గురించి ఎవడూ చెప్పలేడు కదా. వాళ్ళ ఫ్యామిలీ మంచిదని తెలిసిందే. దాంతో కూతురు ఇష్టం కాదంటం ఎందుకని సుకన్యకి తను కోరుకున్న వాడితోనే పెళ్లి చేసి పంపించేశారు. పెళ్లి ఖర్చులు, నగలు అన్నీ శ్రీనాథే పెట్టుకొని కూతురికి ఒక ఇల్లు, కారు కొనిచ్చాడు ఆయన. ఇక మిగతా ఆస్తిపాస్తులు మూడో అమ్మాయి పెళ్ళయిన తర్వాత అప్పుడు పంపకాలు, అప్పటి వరకు నేనేం పంపకాలు చేయదలుచుకోవట్లేదని చెప్పాడు. అల్లుడికి ఉద్యోగం. ఇక అక్కడికి వెళ్ళాక అల్లుడు గర్ల్స్తో తిరుగుతాడు, కూతురు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరినీ తిరగేసి వస్తూ ఉంటుంది. వెంటనే పిల్లల్ని కంటం తనకు ఇష్టం లేదు. అందాలు తగ్గిపోతాయి, బిగుతులు తగ్గిపోతాయి. అసలు నువ్వు కన్నా కనకపోయినా నాకే ప్రాబ్లం లేదు, అవసరమైతే ఆర్ఫన్ కిడ్ని తెచ్చుకుందాం, లేదంటే పిల్లలు లేకుండా మనిద్దరం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనేది సుకన్య పెళ్లి చేసుకున్న వాడి తీరే. ఇలా వాళ్ళ జీవితం అలా కొట్టుకుపోతుంటే సువర్ణ ఇంటర్మీడియట్ వరకు కొన్ని వందల మంది బాయ్ ఫ్రెండ్స్ని తిరగేయటం అయిపోయింది. ఇక పెద్దమ్మాయిలాగా కాకుండా నేను ఇంజనీరింగ్కి వెళతాను నాన్న అని చెప్పి కూతురు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం కూడా జరిగిపోయింది. ఇంజనీరింగ్లో జాయిన్ అయిన కూతురు అక్కడ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ని మారుస్తూ సంవత్సరానికి ఒక కాలేజీ చొప్పున మార్చుకుంటూ వెళ్ళి మొత్తం మీద కూతురు 2 ఏళ్లలో 2 కాలేజీలో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇక్కడ ఎడ్యుకేషన్ లేదని, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫ్యాకల్టీలు ఇక్కడ చెప్పట్లేదని 3rd ఇయర్లో వెళ్ళి వేరే కాలేజీలో జాయిన్ అయింది. జాయిన్ అయి కూడా కూతురు సంవత్సరం పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి ఇంకొక కాలేజీకి వెలిగిస్తున్నానని చెప్పి ఇంకొక కాలేజీకి వెళ్ళి జాయిన్ అయింది. ఇక ఇలా ఏం చదివే ఇది, ఇలా చదవటం ఎక్కడే తల్లి చెల్లి డిగ్రీలో ఏమంటా జాయిన్ అయిందో కానీ చక్కగా దాని చదువు అలా సాగిపోతుంది. నీ చదువేంటో నువ్వేంటో అనేశారు అమ్మా నాన్నలు. అలా కాలేజీకి వెళితే తనతో పాటు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ కూడా తనలాంటి వాళ్ళే. అలా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గ్రూపును ఫామ్ చేసుకోవటం సువర్ణకు అలవాటు. అలా వెళ్ళినటువంటి సువర్ణకి అక్కడ ఒక అబ్బాయి కనిపించాడు. తను నచ్చి తను మెచ్చిన మగాడు ఎవడైనా సరే తను కన్నుగీటగానే వచ్చి తన కాళ్ళ దగ్గర వాలిపోవాలి, వెంటనే ఓయో రూమ్కి వచ్చేయాలి, తనివి తీరా తన్ను సుఖపెట్టాలి, ఆ తర్వాత మూసుకొని వాడి దారిన వాడు వెళ్ళిపోవాలి. అలాంటిదే ఆ అబ్బాయి వైపు తను
చూసినా 10 సార్లు హాయ్ చెప్పినా ఆ అబ్బాయి పలకరించలేదు, తల తిప్పి చూడలేదు. ఎవడే వీడు అని పక్కనున్న అమ్మాయిలను అడిగితే వాడో ప్రవరాఖ్యుడు, వాడో ఋష్యశృంగుడు, వాడు అందరూ అమ్మలకి ఫోన్లు చేస్తూ ఉంటారా అబ్బాయిలు, వాడు పప్పా బాయే తల్లి, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పరామర్శిస్తూ ఉంటాడు. స్పోర్ట్స్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అస్సలు అమ్మాయిల మీద ఇంటెన్షన్ పే చేయడు, అమ్మాయిల వైపు తల తిప్పి కూడా చూడ్డే తల్లి. వాడికి ట్రై చేయని వాళ్ళం లేము, వాడికి ప్రపోజ్ చేయని వాళ్ళం లేము. అమ్మాయిలంటేనే పడదే వాడికి, ఆడదంటే ఏదో ఒక విష పదార్థం అన్నట్టు చూస్తాడంటే వాడు నన్ను లవ్ చేసేలా చేసుకుంటేనే అంది సువర్ణ. చా, అటు చుక్క ఇటు పొడవటం అంటే ఏంటో తెలుసా, సూర్యుడు తూర్పున అస్తమించడం అంటే ఏంటో తెలుసా అన్నారు అమ్మాయిలు. వాణ్ణి చేసుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీ అందరి ముందు నేను వాడితో ప్రపోజ్ చేయించుకొని ఉంగరం పెట్టించుకోకపోతే, వాడితో ఇంటిమేట్ అవ్వకపోతే, వాడి ఒంటి మీద పుట్టుమచ్చలు మీకు నేను చెప్పకపోతే నా పేరు సువర్ణే కాదంటే ఓకేనమ్మా, ప్రయత్నించు, తప్పే ఉందే, బాగా ఓపికగా ఉన్నావుగా అన్న తర్వాత ఇక క్లాస్ లీడర్ అయింది సువర్ణ. ఆ తర్వాత నుంచి సూర్యని హాయ్ అంటం, పలకరించడం. సూర్య ఇంటెన్షన్ పే చేసేవాడు కాదు. సూర్య స్పోర్ట్స్లో ఉంటాడు కాబట్టి ఆ టైంలో క్లాసెస్లో పీరియడ్స్ మిస్ అయితే నోట్సులు రాసిచ్చేదే. నేను అడిగానా నిన్ను ఎందుకు ఇదంతా అంటే, అదేంటి నీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అతని కోసం రాసిచ్చేదే. ఆ తర్వాత క్లాస్లో సార్ ఏదైనా చెప్పమంటే చెప్తే సూర్య మర్చిపోయేవాడు కామన్గా. నేనే చెప్పలేదు సార్, నేనే మర్చిపోయానంటే ఎందుకు నువ్వు నాకు చెప్పావుగా, నేనే మర్చిపోయానుగా అంటే, అలా మాట్లాడొద్దంటున్నానా నిన్ను, నేను చేశాను అంటే నన్నేమీ అనరు, నీకు ఇంకో 2 days టైం ఇస్తారు, అదే నువ్వే చేసావంటే పొగరు అహంకారం అనుకుంటారు. వాడు ఆల్రెడీ లెక్చరర్స్తో అలాగే ఉంటాడులే, ప్రిన్సిపల్ని కూడా లెక్క చేయడు, డబ్బు బాగా ఉందే తల్లి, ఆ బలుపు కూడా ఉందనుకుంటారు వాడికి అనేపాటికి చాలా ట్రై చేసేది, కావాలని డాష్ ఇచ్చేది. సూర్య ముందు కావాలనే అసలు చాలా సాఫ్ట్గా ఉంటూ ఉండేది. ఇక చెల్లెలు ఎలాగైతే ఉంటుందో అలా ఉండేది. ఏంటి ఇదంతా నువ్వు అంటే, కాసేపు మా చెల్లెలు పూనింది అనుకోవటం అంతే, అదేంటి మా చెల్లెలు క్యారెక్టరు ఇలా ఉంటుంది అని సూర్య ఎదురుగా నోరులేని జీవాలకి సేవ చేయటం, ఒంట్లో బాగోని వాళ్ళని ముట్టుకొని ఆ చేతులు 10 సార్లు కడుక్కొని శానిటైజ్ చేసుకోవటం, అతని ముందు పేదవాళ్ళకి బిచ్చగాళ్ళకి అన్నదానాలు చేయటం, డబ్బులు ఇవ్వటం, హెల్ప్లు చేస్తున్నట్టుగా యాక్ట్ చేయటం, ఇలా చేస్తూ ఉండేది. ఏం నటిస్తున్నావే అమ్మా, మహానటివే అని చుట్టుపక్కల వాళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు. మరి మా చెల్లి నిజంగానే చేసుద్దే, కాకపోతే అది చేస్తున్నట్టు మనం యాక్ట్ చేస్తే ఇలాంటి ఎదవలు సెట్ అయిపోతారు అన్న తర్వాత ఎంతకాలానికి పడడే సూర్య. ఇలా కాదని అతని ఫ్యామిలీ వైపు నుంచి నరుక్కొద్దామని అటువైపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసుకోవటం మొదలుపెట్టింది. అలా సూర్య వాళ్ళ నాన్న పొద్దున్నే వాకింగ్కి వెళ్తే తను కూడా కావాలని అదే పార్కుకి జాగింగ్ వెళ్తూ అంకుల్ వాటర్ అని ఆయన్ని పరిచయం చేసుకుంది. అలా ఒక 1 నెల రోజుల తర్వాత పరిచయం కాస్త ఆయనతో స్నేహంగా మార్చుకోవటం, ఆయన ముందుకు పడబోతే పట్టుకోవటం, ఆయన కోసమనే సలాడ్లని అవని ఇవని చేసుకెళ్ళటం, ఆ తర్వాత ఆయనే తన ఇంటికి రమ్మనమని ఆహ్వానించేలా చేసుకుంది. సూర్య షార్ట్ టెంపర్ ఎక్కువ కానీ ముక్కుసూటి మనిషి కానీ వాళ్ళ నాన్న చాలా సాఫ్ట్ కైండెడ్ మనిషి. అసలు ఆయన గట్టిగా మాట్లాడడం, రామ్మ మా ఇంటికి అని ప్రసాదరావు సూర్య వాళ్ళ నాన్న సువర్ణని ఇంటికి ఆహ్వానించాడు. అలా ఇంటికెళ్ళి చూసిన సువర్ణ నోరు తెరుచుకున్నట్టే ఉంది మూసుకోకుండా. వాళ్ళ ఇల్లు అసలు అది ఇల్లు అంటారా లేదంటే ఇంద్రభవనం అంటారా, దాని మీద సూర్య ప్యాలెస్ అని రాసుందే. ఎంత ఆస్తి ఉండి ఎంత డబ్బు ఉండి వీడేంటి ఇంత సింప్లిసిటీగా ఉంటాడో, వాడే తలుచుకుంటే గనక అలా జస్ట్ ల్యాంబోర్గినీ లాంటి కారుల్లోనే వాడు అలా తిరిగేయొచ్చు కదా, వాడు తలుచుకుంటే మిస్ ఇండియాలో మిస్ యూనివర్సల్నైనా సరే వాడు గర్ల్ ఫ్రెండ్స్ని చేసేసుకోవచ్చు కదా, అలాంటిది వీడేంట్రా బాబు అనుకుంది. ఆ తర్వాత ఆయన ఇంట్లో తీసుకెళ్తే ఇల్లు చాలా బాగుంది అంకుల్ అంటే ఇల్లంతా చూపించి కూర్చోబెడితే ఈలోపు సూర్య వచ్చి నువ్వేంటి ఇక్కడ అంటే, అమ్మాయి తెలుసా నీకు, నువ్వేంటి సూర్య ఇక్కడ అన్న తర్వాత తెలుసు నాన్న, నా కాలేజ్ క్లాస్మేట్ అన్నాడు. అంటే తెలుసు అంకుల్, ఫ్రెండ్, నేను
తన కాలేజీలోనే చదువుతున్నాను. అంకుల్ నా ఫ్రెండ్ అయ్యారు. నీకు ఫ్రెండ్ ఏంటి డాడీ? తను జాగింగ్కి వస్తుంది నాన్న, నేను వాకింగ్కి వెళతాను కదా, ఏంటి ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా నువ్వు అంటే, ఎలా కనిపిస్తున్నాను సార్ నేను మీకు అని అతనితో సరసాలుకోవటం. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళటం, వాళ్ళ నాన్న పుట్టినరోజు సెలబ్రేట్ చేయటం, సూర్య పుట్టినరోజు సెలబ్రేట్ చేయటం, వాళ్ళ ఇంట్లో తనే లిబర్టీ తీసుకొని జై జానకి నాయక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చేసినట్టుగా వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ మీద అజమాయిషీలు చేయటం, వంటలు చేయించటం, వాళ్ళ పూజ గదిలో పూజలు చేయటం, పండుగలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుగలు సెలబ్రేట్ చేసుకుందాం అనుకోవటం. ఇలా ఒక రోజున సూర్య వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, ఎప్పుడు మీరే కనిపిస్తారా అంటే, ఏమయ్యారు అంకుల్ అబ్రాడ్లో ఉంటారా అని అడిగితే ఆయనకి ఎందుకో చాలా నచ్చింది సువర్ణ. నిజం చెప్పాలంటే ఎవరి జీవితాల్లో అయితే ఏది కొరవడిందో మనిషి దానికోసం తాపత్రయపడి వెతుక్కుంటూ ఉంటాడో వాళ్ళ జీవితాల్లో అలా కొరవడింది ప్రేమ. ఆ ప్రేమని సువర్ణ అందిస్తూ ఉండేపాటికే ఆయన, లేదమ్మా ఆంటీ పోయారా అంకుల్ అంటే, లేదు మా సూర్య 8th క్లాస్లో ఉన్నప్పుడు ఆవిడ ఇంట్లో ఉన్న డ్రైవర్తో లేచిపోయారమ్మా అనేపాటికి, అయ్యో ఎలా అంకుల్ ఏం జరిగిందే? ఏమీ లేదమ్మా, నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి కోటీశ్వరుణ్ణే ప్రేమించానంది, నా జీవితంలోకి వచ్చింది. కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదనుకొని వచ్చి నన్ను పెళ్లి చేసుకుంది. మా ఇంట్లో వాళ్ళు కాదన్నా తన్ని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత సూర్య పుట్టాడు. హ్యాపీ లైఫ్. సూర్య 8th క్లాస్కి వచ్చినప్పుడు ఒకరోజు వాళ్ళమ్మ అలా ఇంటిమేట్ అవుతూ ఉండగా డ్రైవర్తో చూశాడు. అప్పటికీ కూడా నేను తనని నిలదీసి, ఎందుకు ఇలా చేశావన్నానో, నేనేం తక్కువ చేశానన్నానో, తనెక్కడ పురిటినొప్పులు పడి ఇంకో బిడ్డను కంటే బాధపడుద్దోనని సూర్య తర్వాత మరో బిడ్డను కూడా కన్నివ్వలేదమ్మా, నేను అంత ప్రేమగా చూసుకున్నాను. అలాంటిది నాకెందుకు ఇంత ద్రోహం తలపెట్టావని అడిగాను. బాబుని ఎలా మర్చిపోగలిగావన్నానో, వాడి చిన్ని మనసు మీద తల్లి చేసిన గాయం చాలా గాఢంగా పడిపోయిందే. నాకు నువ్వు అక్కర్లేదంది, వాడిచ్చే సుఖం నువ్వు ఇవ్వలేకపోతున్నావు అందే, నువ్వు బోరు కొట్టేశావందే. దాంతో నేను ఆవిడకి మళ్ళీ జీవితం ఇచ్చి క్షమిద్దాం అనుకున్నా, ఆవిడే నన్ను కాదనుకొని నా నుండి విడిపోయి ఆవిడకి రావాల్సిన షేర్ తీసుకొని ఆ డ్రైవర్ గాడితో వెళ్ళిపోయిందే. ఆ తర్వాత డిప్రెషన్, సూసైడ్ అటెంప్ట్స్, నేను బాగా తాగుడికి సిగరెట్లకి బానిసైపోయాను. నా సూర్యే నన్ను బయటికి తీసుకొచ్చాడు, డాక్టర్ల దగ్గర కౌన్సిలింగ్లకి తిప్పాడు. నీకు నేనున్నాను, నన్నేం చేద్దామనుకుంటున్నావు, నేను కూడా పోనా నీతో పాటు అనే. ఆ తర్వాత వాడే నన్ను మార్చుకున్నాడు. ఆ మార్చుకోవటంతో పాటే వాళ్ళమ్మకు సంబంధించిన అస్తిత్వాలన్నీ ఈ ఇంట్లో నుంచి తుడిచేశాడు. మా అందరి దృష్టిలో అది చచ్చి పోయి చాలా కాలం అయిపోయిందే. దాంతోనే అందరికీ వాడు వాళ్ళమ్మ పోయిందని చెప్తాడు. ప్రతి మదర్స్ డే వాడికి గుండెల్లో మంటలు రేపుతూ ఉంటుంది. అందరూ ఆడవాళ్ళు వాళ్ళమ్మ లాంటి వాళ్ళే, అందరు ఆడవాళ్ళు అవసరాలకే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళమ్మ నన్ను డబ్బు కోసం, లగ్జరీల కోసం, సుఖాల కోసమే పెళ్లి చేసుకుంది అనే దాంతో ఆడదంటేనే అసహ్యం పెంచేసుకున్నాడు. నేనే వాడిని దగ్గరికి తీసుకొని అందరు అలా ఉండరని, నీలాంటి మంచమ్మాయిలు కూడా ఉంటారని చెప్తూ పెంచుకొచ్చాను. కాకపోతే కాలేజీకి వెళ్ళిన అన్నాళ్లలో వాడికి నిజం చెప్పాలంటే మా డబ్బు చూసో, వాడి అందం చూసో, వాడి మెరిట్ చూసో, స్పోర్ట్స్లో వాడికి ఉన్న టాలెంట్ చూసి ఇష్టపడ్డ వాళ్లే తప్ప వాడిని వాళ్ళుగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. ఇంతకాలానికి నువ్వు వచ్చావమ్మా అన్నాడు ఆయన. అంకుల్ మీరు బాధపడకండి అని చెప్పి ఆ తర్వాత మెల్లమెల్లగా సువర్ణ సూర్యకి దగ్గరైందే. సూర్య కూడా సువర్ణని నమ్మటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోపోతే పక్కనే ఉండే నిద్రాహారాలు మాని చూసుకోవటం, ఆయన ఇదివరకటి కన్నా సంతోషంగా ఉండటం, నవ్వటం, ఆయనకి నోట్లో తినిపించటం, కన్న తండ్రితో ఉన్నట్టు ఉండటం, ఆయన ఒళ్ళో పడుకోవటం, ఆయనకి అవి ఇవి అని కొనుక్కొచ్చి ఇవ్వటం, ఆయనకి తినిపించటం. ఇన్ని సంవత్సరాలుగా తండ్రికి తను సపోర్టివ్గా ఉన్నాడు, తను కేర్ తీసుకున్నాడు. కానీ ఆయన ముఖంలో ఎంత సంతోషాన్ని మాత్రం తను చూడలేకపోయాడు. సువర్ణ వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. నిజం చెప్పాలంటే అందరమ్మాయిలు ఒకలా ఉండరని నాన్నన్నమాట నిజమేనేమో, సువర్ణ అందరమ్మాయిల లాంటిది కాదేమోనని సూర్య కూడా నమ్మటం మొదలుపెట్టాడు. అలా ఇద్దరి మధ్య
ప్రేమ చిగురించిందే. ఆ ప్రేమ తనే ప్రపోజ్ చేసింది సువర్ణ సూర్యకే. యాక్సెప్ట్ చేశాడు. ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఒకరోజు సూర్య గుండెల మీద పడుకొని, చూసావా కాలేజీలో అందరూ ఒకళ్ళకొకళ్ళే ఎలా ప్రపోజ్ చేసుకుంటున్నారో సూర్య, కానీ మనం మాత్రమే నేనే చెప్పేశాను కదూ నీకు అనేపాటికి ఎంతైనా ప్రేమించిన అమ్మాయి మనసారా అడుగుతుందని 10 లక్షల రూపాయల డైమండ్ రింగ్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని కాలేజీలో అందరి ముందు ప్రపోజ్ చేశాడు. కళ్ళు ఎగరేసింది స్నేహితురాళ్ళకే సువర్ణ. మోకాళ్ళ మీద వాడిని కూర్చోబెట్టి ప్రపోజ్ చేయించుకుంటున్నాను చూసారా, నేను ఇది అన్నట్టుగా ఉంది తన ధోరణి. దాంతో చెయ్యిచ్చింది, ఉంగరం పెట్టించుకుంది. ఆ తర్వాత ఇద్దరు డీప్గా లవ్ చేసుకున్నారు. తర్వాత పీజీలో జాయిన్ అయ్యారు. ఆ పీజీలో కూడా ప్రేమించుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు తల్లి లేని లోటు, ఒక మంచి స్నేహితురాలుగా, భార్యగా సువర్ణ అయితేనే ఆ లోటును భర్తీ చేయగలదేమో అన్నంత పిచ్చిగా, గుడ్డిగా నమ్మటం మొదలుపెట్టాడు సూర్య. తనకు ఒక కూతురు లేని లోటు, తల్లి లేని లోటు సువర్ణ తీరుస్తుందని చాలా నమ్మటం మొదలుపెట్టాడు మరొక వైపున ప్రసాదరావు. అయితే కాలేజీలో అందరూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతూ ఉండగా ట్రిప్కి అని చెప్పి బయలుదేరి వెళదాం అనుకున్నారు. మనం కూడా వెళదాంగా అని అడిగింది సువర్ణ. అడిగితే మనం పెళ్ళైన తర్వాత ప్రైవేట్ ట్రిప్కి వెళదాంలే, ఎందుకురా ఇలా అన్నాడు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయో, ఎవరూ నచ్చరో, నేను నచ్చనా, నా మాట కూడా కాదంటావా అంటే, ప్రేమించిన అమ్మాయి మనసారా అడిగితే ఏ అబ్బాయి కాదంటాడో. సరే వెళదాం పదమనమని వెళ్తే డబ్బున్నోళ్ళ పిల్లలు ఎవరి హోటల్ రూమ్స్ వాళ్ళకే. అయితే హోటల్ రూమ్లో ఫ్రెష్ అయి కూర్చొని బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు సూర్య. తన గదిలో నుంచి స్నానం చేసి లోపలేమీ వేసుకోకుండా జస్ట్ బాత్ గౌన్ వేసుకొని అలా సూర్య రూమ్ డోరు నాక్ చేసింది వెళ్ళి సువర్ణ. తలుపు తీసి, ఏంటి అవతారం ఇలా వచ్చావేంట్రా అనేసరికి అతని దగ్గరికి జరిగి అతని చేతిలో ఉన్న బుక్ పక్కకు పడేసి అతని ఒళ్ళో కూర్చోంది. ఏంటి ఇదంతా అన్న తర్వాత, లవ్ చేసుకుంటున్నామన్న మాటే కానీ ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఇంతవరకే నువ్వు నన్ను ముద్దు పెట్టావా, నేను నిన్ను ఎప్పుడైనా దగ్గరికి తీసుకొని ఒక హక్ చేసుకొని ఇచ్చావా అని అతన్ని గట్టిగా కౌగులించుకొని డీప్గా ఫ్రెంచ్ కిస్సే పెట్టిందే. ఇక చాలే అయిపోయిందిగా హగ్గు కిస్సు, వెళ్ళు నీ రూమ్కి నువ్వు అనేసరికి, ఎందుకురా అలా నన్ను దూరం పెడుతున్నావు, టైంపాస్ చేసావా నాతో, నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదా సూర్య, నువ్వు కూడా అందరు అబ్బాయిల్లాగానే అమ్మాయిలతో షార్ట్ టైం రిలేషన్షిప్లో ఉండే తర్వాత మీ స్థాయికి హోదాకి సరిపోయిన కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అనే ఒక మెలో డ్రామా ప్లే చేస్తే పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. మరి కాబోయే భార్యాభర్తల మనిద్దరం క్లోజ్ అయితే అదొక కమిట్మెంట్ అని నేను అనుకుంటాను, నువ్వు నన్ను వదిలిపెట్టవు అనుకుంటాను. నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదని నాకు తెలుసు, నీ మీద నాకు నమ్మకం ఉందే, మన ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అని అతన్ని ఇక ఎలాగైతే ఏమి 100 రకాలుగా ప్రేరేపించే, అతను కూడా ఒక మగాడే కదా, అతనికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, అతను కూడా ఉప్పు కారం తింటున్నవాడు, వయసుకు వచ్చిన వాడే కదా. దాంతో తన ఒంటి మీద ఉన్న గౌన్ తీసేసి అతని బట్టలు తీసేసి, నువ్వు నా వాడివి అని అతనితో ఇంటిమేట్ అయి క్లోజ్ అయిందే. అలా అక్కడ ఉన్న ఆ 10 రోజులు అసలు డోర్ కూడా ఓపెన్ చేయకుండా డు నాట్ డిస్టర్బ్ ట్యాగ్ పెట్టేసే, ఓన్లీ ఫుడ్కు మాత్రమే డోర్ ఓపెన్ చేస్తూ చాలా క్లోజ్ అయిపోయిందే. వెంటనే మన పీజీ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి వెంటనే పెళ్లి చేసేసుకోవాలి, ఎటు డాడీ బిజినెస్ నేను చూసుకుంటాను కాబట్టి ఇక దీన్నే మనం ఇంకో దారిలోకి తీసుకెళ్ళకూడదు అనే ఐపిల్ తీసుకొచ్చి మింగిచ్చాడు. ఇదంతా అంటే, నువ్వు ప్రెగ్నెంట్ అయితే మీ అమ్మా నాన్న తల దించుకోవాల్సి వస్తుంది, ఏదో చేసుకోబోయే అమ్మాయివని అడ్వాన్స్ అయ్యాను నేను అన్నాక పిచ్చోడా అని చెప్పి ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పి ఒప్పిస్తానని వెళ్ళిందే. నిన్ను నేనెందుకు చేసుకుంటానురా, నీ మదం నీ పొగరు నా ముందు అణిగిపోవాలనుకున్నాను. ఏమంత మగాడివిరా నువ్వు, నేను 100 మందితో తిరిగేస్తే వాళ్ళతో పోలిస్తే నీలో ఉన్న మగతనం ఎంతరా అని చెప్పి అప్పటికే ఇన్స్టాగ్రామ్లో అక్క మొగుళ్ళు లాంటి వాడిని ఒకడిని తను సెట్ చేసి పెట్టుకుందే. అయితే వాడిని వాళ్ళమ్మ నాన్నల్ని తీసుకురమ్మని చెప్పటం, వాడు తీసుకురావటం, నేను వీడిని ప్రేమించుకున్నానని అమ్మా నాన్నలకి చెప్పటం, సుకన్య కూడా వచ్చి వాళ్ళు చాలా మంచోళ్ళు, నేను పర్సనల్ ఎంక్వైరీ చేశానని సుకన్య చెప్పటం. దాంతో చెల్లెల్ని ఏమే అయిపోయిందా టిట్ ఫర్ టాట్ వాడికి అంటే, అయిపోయిందక్క, అప్పుడే అయిపోదే, నీ వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి ఆడి మొహం
మొహం మీద కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మరీ వాడిని అవమానించి ఇచ్చి వాడి అమ్మ ఏం చేసిందో వాడి చరిత్ర అందరికీ చెప్పిరా, అప్పుడు కానీ వాడి పరువు పోదో. నేను ఇలాగే ఒకడు ఎక్స్ట్రాలు చేస్తే వాడి లైఫ్తో ఫుట్బాల్ ఆడుకుంటే తలెత్తుకోలేక అమెరికాకి వెళ్ళిపోయాడు వాడు. వీడు కూడా ఉరేసుకొని చస్తాడు, లేదంటే దేశమే వదిలిపోతాడని చెప్పింది సుకన్య. సువర్ణ చెప్పిన మాటలకి సుకన్య మాటలు నమ్మినట్టే నమ్మేసి నీరజ శ్రీనాథ్ సువర్ణకి తను ప్రేమించానన్న ఇన్స్టాగ్రామ్ అతనికి వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిపించేశారు. ఇదిగో వస్తానని వెళ్ళిన సువర్ణ ఫోన్ ఎత్తదేంటి, మెసేజ్లకు రిప్లై ఇవ్వదేంటి, మెయిల్ చేస్తుంటే రిప్లై లేదేంటి, పిచ్చివాడైపోయాడు సూర్య. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఏమైపోయింది అనే భయం ఒక పక్కన, దాంతో అసలు తన అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది వివరాలన్నీ కనుక్కొని వెళ్ళి డోర్ బెల్ నాక్ చేశాడు. ఆ టైంకి నీరజ గుడికి వెళ్ళింది. శ్రీనాథ్ బిజినెస్ పని మీద వెళ్ళిపోయాడు. సుకన్య ఎవరో బాయ్ ఫ్రెండ్ని మీట్ అవటానికి వెళ్తే సువర్ణను పని వాళ్ళే ఇంట్లో ఉన్నారు. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఏమైపోయావురా, ఫోన్ చేస్తే ఫోన్ తీవేంటే, నేను ఇప్పుడు నీకేమీ చెప్పలేను, నీతో ఏమీ మాట్లాడలేను, బయట కలుద్దాం, నేనే వస్తాను, రేపు ఫలానా చోటుకి రమ్మనమని ఫోన్ ఎత్తు, నేను టెన్షన్ పడతాను కదా, డాడీ కలవరిస్తున్నారు నిన్ను అని చెప్పాడు సూర్య. ఆ తర్వాత ఇహ తెల్లారి తన కాలేజీలో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ అక్కడ గ్యాదర్ చేసిందే. వీళ్ళంతా ఎందుకు వచ్చారు అని సూర్య అడిగితే నా వెడ్డింగ్ కార్డు ఇద్దామని నేనే పిలిచానురా అంటే వాట్ అన్నాడు. వాట్ ఏంట్రా వాట్ ఏంటి ఏముందనరా నీలో, నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి నువ్వేమైనా దిగొచ్చావా, నువ్వేమైనా పెద్ద తోపువా, తురుంవా, పెద్ద మగాడివా, ఫస్టే నేను నీకు 10 times హాయ్ చెప్పాను, కనీసం వెనక్కి తిరిగైనా చూసావంటరా, నువ్వు అసలు పట్టించుకున్నావంటరా నా గురించే, ఎన్నోసార్లు నీకు నా చెల్లెల గురించి నీ గుండెల మీద పడుకొని చెప్పినప్పుడు అసలు అలాంటి అమ్మాయిలు ఉంటారా, అసలు అలా కూడా చదువు చెప్పే కాలేజీలు ఉంటాయా, అలా కూడా ఒక అమ్మాయి ఇదవుద్దా అని ఎంత ఇంప్రెసివ్గా ఫీల్ అయిపోయావురా నువ్వు. దాన్నే ఆప్ చేసుకున్నాను, దానిలాగే నీతో నటించాను, దాని దగ్గర నుంచే అవి ఇవి మెడిటేషన్ అవన్నీ కొట్టేసి మీ నాన్నకి తీసుకొచ్చి ఇచ్చేదాన్ని, ఆ కిట్లు అవన్నీ. ఏంట్రా నీకంత పొగరో, నువ్వే పెద్ద క్యారెక్టర్ గల మగాడిని అనుకుంటున్నావా, నాలాంటి ఒక అందగత్తె చుట్టూ ఈ వెధవలందరూ కుక్కల్లా తిరుగుతారు, అలాంటిది నువ్వు నన్నే లెక్క చేయలేదు, కొంచెం టైం పట్టిందిరా నిన్ను కుక్కల్లే నా చుట్టూ తిప్పుకోవటానికే, నీ బాబుని ఎరగా వేయాల్సి వచ్చింది, నీ బాబు సొల్లు సోది భరించాల్సి వచ్చింది, నీ కొంపక రావాల్సి వచ్చిందే, చాలా రకాలైన మాస్కులు వేసుకుని మీతో యాక్ట్ చేయాల్సి వచ్చిందే, నీకు డబ్బుంటే ఎవడికి గొప్పరా, మై బేబీ హెయిర్ మై ఫుట్, అక్కడ దాకా వస్తే ఇప్పుడు నువ్వేంటో తెలుసా, నీ క్యారెక్టర్ ఏంటో తెలుసా, ఇప్పుడు నువ్వు ఒక చీప్ ఫెలోవే, నువ్వు నేను లవ్ చేసే థూ అని తృణీకరించినటువంటి ఒక నేను చప్పరించి ఊసేసిన చూయింగమ్ లాంటి వాడివే, వాడి వదిలేసిన టిష్యూ పేపర్ లాంటి వాడివే, ఇంకా చాలా వాటి గురించి నిన్ను పోల్చి చెప్పొచ్చో, బాగోదని వదిలేస్తున్నాను. ఇప్పుడు నువ్వు వర్జిన్వి కాదో, నేను నిన్ను టేస్ట్ చేసేసాను రా, 10 daysలో 100 times టేస్ట్ చేశాను, అంటే ఇప్పుడు నిన్ను ఇంకొకటితో 10,000 సార్లు వాడించుకుంది పెళ్లి చేసుకోవాల్సిందే తప్ప ఎవత్తిరా వర్జిన్ నిన్ను పెళ్లి చేసుకునేదే, నీ బ్రతుకు ఇది అని తెలిస్తే ఎవత్తిరా నిన్ను లవ్ చేసేది, జెన్యూన్గా ఉండేది ఒకటి నీ లైఫ్లోకి వచ్చేదే. పిచ్చి పట్టిందా నీకు, నా సిచ్యువేషన్ ఏంటో నీకు తెలీదా, ఏంట్రా బోడి నీ సిచ్యువేషను, నీ అమ్మ నీ బాబు ఇచ్చే సుఖం చాలక దానికి బాగా ఎక్కేసి డ్రైవర్ గాడు ఎవడో బయట రెడీగా ఉన్నాడు దాని కోరిక తీర్చడానికి, వాడితో అది సుఖపడి వీడమ్మ లేచిపోయిందే డ్రైవర్ గాడితో. రే మీరంతా వీడేదో ది గ్రేట్ పర్సన్ అయినట్టు, వీడు ఎడ్యుకేషన్లో టాపర్, స్పోర్ట్స్లో టాపర్, వీడు అందులో టాపర్, ఇందులో టాపర్, క్యారెక్టర్లో టాపర్, వీడేదో జీనియస్ అంటారు కదా, వీడమ్మ చచ్చిందని వీడు చెప్పిన మాట అబద్ధం, వీడమ్మకి వీడు బాబు ఇచ్చే సుఖం సరిపోక వీడు అంతే పెద్ద మగాడేం కాదు, 10 days టేస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మ్యాటర్ ఏం లేదే, మీరందరూ వీడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తిరగటానికే, వీడు నో అన్నాడని మీరు ఫీల్ అయిపోవడానికి, వీడిని
నేను ఆల్రెడీ యూజ్ చేసిన యూజ్డ్ పీస్ వీడనే శుభలేఖ అతని మొహం మీద పడేసి, నీకో విషయం చెప్పనా, రాకురా పెళ్ళికి, ఊరేసుకొని చస్తావు నా హ్యాపీనెస్ చూడలేక అని అక్కడున్న వాళ్ళందరూ నిర్ఘాంతపోయి నుంచుంటే వాళ్ళందరికీ వెడ్డింగ్ కార్డులు పడేసి అక్కడి నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది సువర్ణ. అలాగే నిలబడిపోయాడు అక్కడ సూర్య. అందరూ ఫ్రెండ్స్, ఏంట్రా ఇది, ఐ పిటి యూ, మీ మదర్ ఇలా చేశారా, అయ్యయ్యో అని కొంతమంది, నిజంగానే వీడు బాబు పెళ్ళాన్ని నెగ్లెక్ట్ చేశాడో, దేన్నైనా కీపుని సెట్ చేసుకున్నాడో, అందుకే వీడి అమ్మ పోయిందేమో, అసలు వీడి అమ్మకే పుట్టుంటాడా, వీడి అబ్బకే పుట్టుంటాడా అని మరికొందరు. మనం చెప్తే ఐ లవ్ యూ అని కాళ్ళ చుట్టూ తిరిగితే కాదన్నాడుగా, అందుకేలే అది వీడి లైఫ్లోకి వచ్చింది, శుభ్రంగా భలే సెట్ చేసిందే వీడిని, జస్ట్ వీడి మీద అది గట్టిగా ఒక 5-6 నెలలు ఫోకస్ పెట్టేపాటికి వీడి బాబు దానికి దాసోహం అయిపోయారు. అది ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసిందంటలే, వీళ్ళు అంత మ్యాటర్ కూడా లేదంట. ఇంకా వీడిని మనమేం పెళ్లి చేసుకుంటాం, ఇంకా మనం వీడి చుట్టూ తిరగటానికి వీళ్ళలో ఏమి స్పెషల్ ఉందే, ఇప్పుడు మన వర్జిన్స్ కాదని అంటానికి కూడా వీడికి రైట్ లేదు, వీడే కాదు కదా క్యారెక్టర్లెస్ ఫెలో, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతూ ఉంటారని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటి వరకు సువర్ణకి తప్ప సూర్య వాళ్ళ అమ్మ అలా చేసి వెళ్ళిపోయిందని ఎవరికీ తెలియదు. కాలేజీలో ఉన్న వాళ్ళంతా రకరకాలుగా చెప్పుకుంటూ మెసేజ్లు పెడుతూ టార్చర్ అయిపోయింది సూర్య సిచ్యువేషను. ఇంటికి వచ్చాడు, మైండ్లో లేదు, ఏం జరిగిందని తండ్రి అడిగితే ఆయనకి చెప్పలేడు, ఆయన గుండె బద్దలైపోయి చచ్చిపోతాడు. డిప్రెషన్లోంచి బయటకు వచ్చిన మనిషి ఆయన. జీవితంలో ఏ రోజు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాటు చేసుకునే ఎరుగడు సూర్య. అలాంటిది విచ్చలవిడిగా స్మోక్ చేయటం డ్రింక్ చేయటం మొదలు పెట్టేశాడు. సువర్ణ చేసిన అవమానంతో తల బద్దలైపోవటం. ప్రేమించటం తప్ప, ఒక అమ్మాయి ప్రేమిస్తే ప్రేమలో ఇంత మోసం చేస్తుందా, అసలు తన క్యారెక్టర్ మీద ఈ బ్లాక్ స్పాట్ ఎందుకు వేసుకున్నాడు, తనేమనుకున్నాడో, ఒక మంచి అమ్మాయిని క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలాంటిది ఇలాంటి చీప్ దాన్ని 100 మంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగాను నేను ఓపెన్గా అని చెప్పిన క్యారెక్టర్లెస్ దాన్న నేను నమ్మాను, దాన్న నేను అమ్మతో పోల్చుకున్నాను, దాన్న భార్య స్థానం ఇవ్వాలనుకున్నాను, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశానో, నేనే ఎందుకు నా ఫ్యామిలీలోకి దాన్ని తెచ్చిపెట్టుకొని నమ్మి చివరికి నా తల్లి విషయం దాని దాకా వెళ్ళి ఇవాళది కాలేజీలో అందరికీ చెప్పి నా పరువు తీసిన దాకా తెచ్చుకున్నానని ప్రతి క్షణం నలిగిపోవటం మొదలుపెట్టాడు. ఇంత దాంట్లో కూడా ఒకటి గుర్తొచ్చింది, చాలాసార్లు తన దగ్గర మా చెల్లెలంటే నాకు ఇష్టమని, మా చెల్లెలు ఇలా వేదికకి సంబంధించినటువంటి ఒక చోట చదువుకుంటుందని, మా చెల్లెలు నిప్పు లాంటిదని, మా చెల్లెలు వర్జిన్ అని, మా చెల్లెలు ఎవరిని లవ్ చేయలేదని, మా చెల్లెంటే మా అమ్మా నాన్నలకి ఇష్టమని, మాకు ఇష్టమని, మేమేం కావాలన్నా మా చెల్లెలతోనే మా అమ్మా నాన్నల్ని అడిగిస్తామని, ఈ చివరికి ఇందాక మాట్లాడేటప్పుడు కూడా నా చెల్లెలి క్యారెక్టర్ని నేను ఆఫ్ చేసుకున్నానని, నా చెల్లెలే అక్కడి నుంచి తీసుకొచ్చిన మెడిటేషన్ కిట్లు, అక్కడి నుంచి తెచ్చిన సెంటెడ్ క్యాండిల్స్ మీ నాన్నకు పడేశానని తన చెల్లెల గురించి చెప్పిన మొత్తం కూడా అలా మైండ్లో రింగులు తిరగటం మొదలైంది సూర్యకి. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడైతే సువర్ణ పెళ్లి జరుగుతుందో ఆ వెన్యూ దగ్గరికి వెళ్ళాడు. ధూమ్ధామ్గా సువర్ణ అసలు మెహందీ, హల్దీ, సంగీతు ఓ రేంజ్లో చేసుకోబోయే మొగుడుతో ఎంజాయ్ చేస్తూ మేకప్ చేసుకుంటూ టచ్అప్లు ఇప్పించుకుంటూ వేసిన డ్రెస్సులు వేయకుండా ఎంజాయ్మెంట్లో మునిగిపోయింది. అక్కడ ఒక అబ్బాయి జీవితాన్ని ఒక అమ్మాయి ఆటలాడి నాశనం చేసి అలా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఇంకొకడికి చాలా పవిత్రమైన పతివ్రత లాంటి పెళ్ళాంలాగా వెళ్ళిపోయి ఎలా ఉండగలుగుద్ది, ఇది ఎంతమంది బతుకులతో ఆటాడి ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది అసలు అని అదే కళ్యాణ మండపంలో ఎవరికీ తెలియకుండా జనాల్లో కలిసిపోయి తను చెప్పాలనుకున్న బుద్ధేదో సువర్ణకి చెప్పాలనుకున్న వాడల్లా ఒకవైపున ఇటు తిరిగి చూసేపాటికి నీరజ శ్రీనాథో అక్క పెళ్ళికని వచ్చిన ఐశ్వర్యకి మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా బంగారు కొండ కదమ్మా, ఈ జ్యూస్ తాగమ్మా, చూడు నెక్లెస్ బోర్ల పడిందే, అమ్మా చెమట పడుతుంది ట్రా అని వాళ్ళ నాన్న స్వెట్ తొడవటం. అక్కడ కూడా ఆ అమ్మాయి
అటు ఇటు తిరిగి బామ్మలు తాతయ్యలుంటే తిన్నారా తాగారా అని అడగటం అవన్నీ గమనించాడు. గమనించిన తర్వాత బయటికి వెళ్ళి తను తీసుకురావాల్సిన వస్తువులు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కళ్యాణ మండపంలోకి వచ్చి చూశాడు. ఒకవైపున పెళ్లి జరుగుతుంది. పెళ్లి హడావిడిలో సువర్ణ మేకప్లో మునిగిపోయింది. సుకన్య సువర్ణ దగ్గర ఉందే. ఇక శ్రీనాథ్ వచ్చే గెస్టుల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. నీరజ అక్కడే ఉన్నటువంటి పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏదో అడిగితే అక్కడ ఉంది. ఐశ్వర్య అటు ఇటు తిరుగుతూ ఉంటే వెంటనే నీరజ పనమ్మాయిని పిలిచి ఐశ్వర్యకి జ్యూస్ ఇచ్చిరాపు, తాగి గంట సేపు అయింది, నీరసం వస్తుంది నా బిడ్డకి అనేపాటికి పనమ్మాయి జ్యూస్ తీసుకొని వస్తుంటే ఆ పనమ్మాయి చేపట్టుకొని పక్కకు లాగాడు సూర్య. లాగి జ్యూస్లో తను తీసుకొచ్చిన ట్యాబ్లెట్లో ఒక 5-6 కలిపాడు. ఏంటి బాబు ఇది అంటే, ఈ జ్యూస్ ఎవరికి? మా చిన్నమ్మాయి గారికి బాబు, తీసుకెళ్ళి ఇవ్వు అంటే, ఎవరు మీరు, ఏం కలిపారండి అనేసరికి దానికి 10 లక్షల రూపాయలు కట్టక్కడ పెట్టి 10 లక్షలు లైఫ్లో నువ్వు ఇప్పుడు దాకా అంత అమౌంట్ చూసుండవు, నోరు మూసుకొని ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత అది కాదు బాబు, సరే అలాగైతే నీకు బదులు ఇంకొకళ్ళు చేస్తారులే డబ్బిస్తే, లేదు బాబు నేనే చేస్తానని ఎంత నమ్మిన వంటలైనా పనివాళ్లే. వాళ్ళు రూపాయి కోసం కక్కుర్తి పట్టం అనేది తరతరాలుగా యుగయుగాలుగా వస్తున్న కామన్ విషయం. వీళ్ళు మాత్రమే అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకోగలమనుకుంటే పొరపాటు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు కొనగలరు కొన్నిటినే. దాంతో పనమ్మాయిని కొనేసిన తర్వాత జ్యూస్ ఎత్తుకెళ్ళి ఐశ్వర్యకి ఇచ్చే, అమ్మగారు తాగాల్సిందే అని అన్నారమ్మా అంటే, తాగి ఈ కొబ్బరి నీళ్ళు, గ్లూకోజులు, హార్లిక్స్లు, లిక్విడ్సే ఉండిపోతున్నాయే నా పొట్లో, మా అమ్మ కదమ్మా ఇది తాగేయండి మళ్ళీ అమ్మగారు వస్తే నన్ను తిడతారనే పనమ్మ అక్కడే నుంచునే పాటికి ఐశ్వర్య ఆ జ్యూస్ తాగేసిందే. ఆ తర్వాత కాసేపటికి తల తిరుగుతూ ఉంటే చుట్టూ చూశాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంత కాసేపు ముందే సూర్యుని గుద్దుకుంది ఐశ్వర్య. గుద్దుకొని ఐఎమ్ సారీ అనే అమాయకంగా అతని కళ్ళల్లోకి చూసి చెప్పింది. కానీ అతను తాగున్నట్టుగా అనిపించి పెళ్ళికి కూడా తాగొస్తారా అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. అయితే ఆమెని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, ఆమె నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎవరండి మీరు, నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళరా అంటే, తీసుకెళ్తాను రారా అని చెప్పి అలా కళ్యాణ మండపం పైనున్నటువంటి ఒక ఖాళీ గదుల్లో అక్కడ చుట్టాల కోసం కేటాయించిన ఒక గదిలోకి తీసుకెళ్ళిన తర్వాత బజార్ నుంచి వస్తూ తను కొనుక్కొచ్చిన మంగళసూత్రాన్ని ఆ అమ్మాయి మెడలో కట్టేశాడు. కడుతున్నంతసేపు కూడా ఆ అమ్మాయిని తన భుజం మీద వాల్చి ఒక్కొక్క ముడి వేస్తుంటే, ఎవర్రా నిన్ను క్యారెక్టర్ ఉన్న ఆడది చేసుకునేదే, ఎవర్రా నిన్ను వర్జిన్ అయిన ఆడది చేసుకునేదే, ఎవత్తిరా నిన్ను మొగుడుగా యాక్సెప్ట్ చేసేదని సువర్ణ అన్న మాటలే గుర్తొచ్చే 3 ముళ్ళు వేశాడు. వేసిన తర్వాత ఆ అమ్మాయిని ఫస్ట్ ఏం చేయకూడదు అనుకున్నా, ఆ తర్వాత అవసరమైతే వీళ్ళు ఆ తాళి తమ కూతురు స్పృహలో లేనప్పుడు తాను కట్టాడు కాబట్టి అది తెంచేయచ్చు, కేసులు పెట్టొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకో పెళ్లి చెయ్యొచ్చు ఐశ్వర్యకి. కాబట్టి డోర్ దగ్గరికి వేసి వచ్చి ఆమె ఒంటి మీద బట్టలన్నీ తీసేసి తీసేసి ఆమెతో ఇంటిమేట్ అయిపోయాడు. దాంతో అరగంట గంట కూతురు ఎక్కడా కనపట్లేదో, గుండె గొంతులోకి వచ్చేసింది నీరజకి. ఏమైంది చిన్నపిల్ల అని ఒకవైపున వెతుకులాట, ఏమైందని శ్రీనాథ్ వెతుకులాట, అల్లుళ్ళు వెతుకుతున్నారు. పెద్ద కూతురు రెండో కూతురు కూడా ఎంతైనా వాళ్ళ చెల్లెలు కదా, దాంతో చెల్లెలు ఏమైపోయిందా అని వెతకటం మొదలుపెట్టారు. పనిచేసేది సైలెంట్గా నాకెందుకని అది మూలకెళ్ళిపోయింది. అయితే అలా వెతుక్కుంటూ 5th ఫ్లోర్లోకి వచ్చేపాటికి ఎటు డోర్ గడేయలేదు కాబట్టి సూర్య డోర్ తోసి చూసేపాటికి కూతురు నగ్నంగా కూతురుతో ఇంటిమేట్ అవుతూ సూర్య కనిపించేపాటికి డోర్ దగ్గరకు లాగేసి శ్రీనాథ్ని వెనక్కి తోసేసి గుండె ఆగిపోయింది నీరజకే. ఏమైందే అని అడిగితే, ఏమీ లేదు, నువ్వు వాగు, అల్లుళ్ళు కూడా లోపలికి రావటానికి వీల్లేదు అనే తలుపు తోసి అటు తిరిగి నుంచొని, ఎవడ్రా నువ్వు, ఏంట్రా ఇదంతా, ఏం చేస్తున్నావురా నా బిడ్డతో నువ్వు అని, కూతురు ఎవరినైనా ప్రేమించిందా, తమకు చెప్పకుండా కూతురు అలా చెయ్యదే, అసలు ఎవరితనో అనేదే తెలియలేదు. లేచి తను బట్టలు తొడుక్కున్నాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి గబగబా కూతురికి బట్టలేసి తలుపు తీసి జరిగిందంతా శ్రీనాథ్కి చెప్తే, లోపలికి వచ్చిన ఆయన సూర్య షర్ట్ పట్టుకొని, నా కూతురు మెడలో తాళి కడతావట్రా, నా కూతుర్నే
అనుభవిస్తావట్రా, ఎవర్రా నువ్వు అని చెప్పి నా కూతురు ఒంటి మీద చెయ్యటానికి ఎంత ధైర్యం రా నీకని అలా సూర్యని షర్టు పట్టుకొని కిందకి లాక్కొచ్చే దవడలు వాయించాడు శ్రీనాథ్. ఆపవయ్యా చాలేగానే, పెంచావు పెద్ద కూతుళ్ళని, మహాపతివ్రతల్ని కన్నావులే కానీ తండ్రిగా మాట్లాడే అర్హత ఉందా నీకనే వెనక్కి తోసేశాడు సూర్య. ఈలోపు స్పృహలోకి వచ్చింది ఐశ్వర్య. మెళ్ళో తాళి, బాడీకి అంతవరకే వర్జిన్ కాబట్టి ఆ అమ్మాయి ఇంటిమేషన్ అయితే ఒక అబ్బాయి ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఆ అమ్మాయి బాడీకి తెలుస్తుంది. దానికి తోడు జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేపాటికి కూర్చుండిపోయింది ఆ అమ్మాయి. ఒళ్ళంతా చల్లబడిపోయింది, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవటం మొదలైంది. చిన్న కూతురు అలా ఏడవటం చూసిన నీరజ చెలించిపోయింది. నీకేమన్యాయం చేశామని ఇలా చేశావు, మాకు వ్యాపారంలో పగస్తులు లేరు, ఎవరూ లేరు, అసలు ఎవరు నువ్వు, ఏంటిదంతా అని అడిగేపాటికి మీ రెండో కూతురు నా బ్రతుకుతో ఆటలాడింది అని, నీ రెండో కూతురు నాతో 10 రోజుల పాటు రోజుకు 10 సార్లు చొప్పున పలానా ఊళ్ళో పలానా హోటల్లో పలానా రూమ్లో ఇంటిమేట్ అయ్యి మెమరీస్గా ఉంటాయని ఈగో వీడియోలు తీసుకుందే. నీ చిన్న కూతురు నీ పెద్ద కూతురుతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఇవే. నేను ఒకటి బ్రతుకు నాశనం చేశాను, అమెరికా పారిపోయాడు, నువ్వు వీడి బ్రతుకు నాశనం చేయమనమనే పెద్ద కూతురు అన్న మాటలో పెద్ద కూతురు అప్పటి వరకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగిందో లెక్క రెండో కూతురికి చెప్పటం, రెండో కూతురు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగిందో చెప్పటం, సూర్య లైఫ్లోకి రెండో కూతురు ఎంటర్ అవటం, రెండో కూతురు ప్రేమాయణాన్ని సాగిస్తున్నానని నటించటం, వాళ్ళ ఇంటి దాకా వెళ్ళటం, వాళ్ళ నాన్న ప్రసాదరావుతో కూతురులా ఉండటం, ఆ తర్వాత సూర్యతో క్లోజ్ అవటం, సూర్యను మోసం చేయటం, శుభలేఖ అతని మొహం మీద పడేసి అతన్ని అవమానించే ఎవర్రా నిన్ను పెళ్లి చేసుకునేది, నేను నిన్ను టేస్ట్ చేశానంటాం, వీడమ్మ లేచిపోయిందని చెప్పటం, ఇవన్నీ విన్న తరువాత వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాకపోతే, అయితే ఇప్పుడు ఇది చేసిన తప్పుకు మా చిన్నమ్మాయికి వేస్తావా నువ్వు శిక్ష? నేనేమి శిక్ష వేయలేదే, మీ రెండో కూతురు వేసిన దానికన్నా నేనేమి అంత నీతి జాతి లేనివాడిని కాదు. మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టిన తర్వాతే మీ అమ్మాయితో నేను ఇంటిమేట్ అయ్యాను, అక్కడ దాకా వస్తే ఇప్పుడు ఇది నా పెళ్ళాం, నాతోనే ఉంటుందిలే. మీ రెండో కూతురు నన్ను టేస్ట్ చేసింది కదా, నన్ను మీ రెండో కూతురు టేస్ట్ చేసిన తర్వాత నేను మీ మూడో కూతుర్ని టేస్ట్ చేశాను కదా, ఇప్పుడు ప్రతి క్షణం మీరు నలిగిపోతూ, ప్రతి క్షణం మీరు నరకం అనుభవిస్తూ, మీ కూతురికి మీరిద్దామనుకున్న లైఫ్ అయితే ఇది కాదు కదా, నాలాంటి వాడిని మీ కూతుర్ని చేసుకుందని మీరు ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవిద్దురుగానే, పదవే మన ఇంట్లో నాతోనే కాపురం చేద్దు కానీ ఇప్పుడు నేను నీ మొగుణ్ణి కదా అనేపాటికి వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సూర్య ఐశ్వర్యం లాక్కెళ్ళి కారులో వేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చేపట్టుకొని గుంజుకొచ్చి హాల్లో సోఫాలో విసిరేస్తే, ప్రసాదరావు ఎవర్రా అమ్మాయి, ఏంటిదంతా అని అడిగితే నీ కోడలు నాన్న అని సువర్ణ చేసింది మొత్తం చెప్తే, కొడుకు చేసింది అసలేంటో ఒక క్షణం ఆయనకు అర్థం కాక, తను తప్పు చేస్తే నువ్వు మరొక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయటం తప్పు కాదంటావా అంటే, ఎలా తప్పు అవుతుంది నాన్న, ఏ హక్కుతో అది నా జీవితంలోకి వచ్చింది, ఏ హక్కుతో అది నా జీవితాన్ని నాశనం చేసింది, ఏం అర్హత ఉందని అది నా బ్రతుకుతో అంత ఆట ఆడింది నాన్న, నేనా దాని జీవితంలోకి వెళ్ళాను, అదా నా జీవితంలోకి వచ్చిందే అనేసి అక్కడి నుంచే ఉంటదిలే ఉండనివ్వు పర్లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావో నాలో నువ్వు ఇంకో మనిషిని చూస్తావని వెళ్ళి గదిలో తలుపులు వేసేసుకొని తాగటం మొదలుపెట్టాడు సూర్య. అసలు ప్రసాదరావుకి ఏం మాట్లాడాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు ఆయన. ఒకవైపున చేశావా నువ్విదంతా అనే నీరజ శ్రీనాథ్ సువర్ణను అడిగారు. అది కాదు నాన్న అని సుకన్య అడ్డం వచ్చేసరికి బజార్ రకాల్లాగా తయారయ్యారనమాట. ఏరా నీతి జాతి లేని వెధవా, అసలు దీన్ని ఏమని పెళ్లి చేసుకున్నావురా, నువ్వు ఒక మగాడివేనంట్రా అనేపాటికి అల్లుడు మూలకెళ్ళిపోతే ఈ పెళ్లి మేము చెయ్యట్లేదు, మీరు ముందు బయటకు నడవండనే సువర్ణతో పెళ్లి నిశ్చయించిన పెళ్లి కొడుకు వాళ్ళనే వెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత అక్కడున్న కుర్చీల దగ్గర నుంచి మండపానికి ఉన్న స్తంభాల వరకు విరక్కొట్టేసి ఇక నీరజ తుక్కు కింద కొట్టింది సువర్ణనే. నీరజ కొట్టిన సువర్ణ ఇంకా మనిషి, నేను అలా చేయలేదు, చేస్తే వాడు చెల్లితో చేస్తాడా అనే పాటికే ఎవరి లైఫ్లతోనైనా ఆట ఆడుకునే రైట్ నీకెవడిచ్చాడే, నిన్ను వాడు నరికేసినా చంపేసినా నువ్వు పోయావని పేడ వదిలిపోయింది అనుకునేవాడిని నేను, అలాంటిది
నీ చెల్లెలు బ్రతుకు నాశనం కావటానికి నువ్వే కారకురాలివయ్యావన్నమాట అని ఆయన తలకాయ పగలగొట్టేసేపాటికి పారిపోయి చంపేస్తాడేమోనని గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది సువర్ణ. ఏంటి నాన్న చెల్లిని కొడతావా అర్థం చేసుకోకుండా అనేపాటికే పెద్ద కూతురు తలకాయ పగలగొట్టేసి అల్లుడిని కూడా పడేసి తుక్కు కింద కొట్టేపాటికే పారిపోయారు పెద్ద కూతురు అల్లుడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ చిన్న కూతురు ఏమైపోయిందా అని చెప్పి అక్కడికి వెళితే మీ చిన్నమ్మాయినే నేనేమీ చెయ్యలేదులే అన్నాడు సూర్య. మా రెండో కూతురు తప్పు చేస్తే మూడో కూతురు కాండి మీ అబ్బాయి శిక్ష విధించేదే అంటే మీకు అలాగే కనపడుతుంది. మనుషులతో మనసులతో ఆటాడేసిందండి మీ అమ్మాయి. ఆ ఆట ఎలాంటిదో తెలుసా? చాలా ప్రమాదకరమైందే. అసలు మీ అమ్మాయి జీవితంలోకి మా అబ్బాయి రావాలనుకుందే లేదో, కానీ మీ అమ్మాయి మా అబ్బాయి జీవితాన్ని ఇలా పతనం చేసిందని ఆయన చెప్పేపాటికే ఇప్పుడు మీ కూతుర్ని మీరు తీసుకెళ్తాను అంటారా? తీసుకెళ్ళినంత మాత్రాన మీ అమ్మాయి వర్జిన? నేను మీ అమ్మాయితో ఇంటిమేట్ అయిన వీడియో తీసుకున్నాను. మీ రెండో అమ్మాయే తీసుకుంటుందా? మీ అమ్మాయిని పబ్లిక్ ఫిగర్ చేసి మీరే మీడియాలో ముందు నుంచోపెట్టాలనుకుంటేనే దీని అడుగు మీరు బయటకి ఆన్చాలే, లేదంటే ఇది బ్రతుకున్నంతకాలం నా పెళ్ళాంగానే ఉండాలి అన్నాడు సూర్య. దాంతో చేసేదేమీ లేక మళ్ళీ వచ్చి చిన్న కూతుర్ని చావు బాధేసే తలకాయ పట్టు కూర్చొని వెక్కి ఏడుస్తూ వాళ్ళ దృష్టిలో సూర్య చెడ్డోడు. నిజం చెప్పాలంటే తమ రెండో కూతురు తప్పు చేస్తే రెండో కూతురికి శిక్ష వేసినా పర్వాలేదు, కానీ మూడో కూతురు అన్యం పుణ్యం ఎరుగందే ఆ అమ్మాయికి శిక్ష విధించాడనే ధోరణిలో ఉన్నారు ఒక అమ్మా నాన్నలుగా వాళ్ళు. దాంతో మూడో కూతురు ఎలా ఉందా ఏంటా అనే దిగులతో గుండె బద్దలైపోతుంది. ఆ అమ్మాయికి ఒక గది ఇచ్చారు. ఆ అమ్మాయిని ముట్టుకోవటం లేదు, మాట్లాడించట్లేదు సూర్య. కానీ సూర్య మాత్రం తప్పతాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. మనిషి మనిషిలో లేడు, మనసు మనసులో లేదు. ఎలాగైతే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి సువర్ణ సూర్య షర్టు పట్టుకొని, ఏరా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నా చెల్లెలతో నాతో ఇంటిమేట్ అయి దాంతో ఇంటిమేట్ అవుతావా? దాని బ్రతుకు నాశనం చేస్తావా? తాళి కడతావా? ఏం మగాడివిరా నువ్వు అనేపాటికి ఎవరు ఎవరి లైఫ్లోకి వచ్చారే, ఎవరితో ఇంటిమేట్ అవుదాం అనుకున్నారే అని చెప్పు తీసుకొని తెగిందాకా కొట్టాడు సువర్ణనే. దాంతో ముందు మా ఇంట్లోంచి బయటికి నడువమ్మా నువ్వు అన్నాడు ప్రసాదరావు. అన్న తర్వాత ముందు మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేస్తాననే లోపే ఐశ్వర్య ఫోన్ చేయటం, నీరజ శ్రీనాథ్ అక్కడికి రావటం, కొట్టుకుంటూ తీసుకెళ్లారు అక్కడి నుంచి సువర్ణనే. అయిపోయిన తర్వాత సూర్యని ఏంటి తాగటం అని తీసుకెళ్ళి ఐశ్వర్య బెడ్ మీద పడుకోబెట్టబోతే, ఇక ఎందుకే మీ అక్క చెల్లెళ్ళు ఇలా మగాళ్ళ లైఫ్లతో ఆడుకొని లైఫ్లు నాశనం చేస్తున్నారు అంటే, నువ్వేమైనా మనిషి వంటరా? నువ్వు మనిషిలా బిహేవ్ చేసావా? అక్కతో శరీరాన్ని పంచుకొని చెల్లెలి శరీరం మీద మత్తులో ఉండగా కోరిక తీర్చుకోవటం మగతనం అనుకుంటున్నావా? తాళి కట్టడం గొప్పతనం అనుకుంటున్నావా అని ఐశ్వర్య సూర్యని పట్టుకొని నిలదీసి అడిగి చెంపలు వాయించిందే. దాంతో సూర్య ఐశ్వర్య భుజాలు గట్టిగా పట్టుకొని ఆమెని మంచం మీదకు తోసేసి ఆమె మీద పడ్డాడు. ఇప్పుడు తలుచుకున్నా నేను నిన్ను 100 సార్లు అనుభవించగలను. నీ మెళ్ళో నేను తాళి కట్టిన తర్వాతే నీ ఒంటి మీద చెయ్యేసేంత నీతుందే నాకు. ఏం తెలిసే నా గురించి నీకు? చిన్నప్పటి నుంచి మా అమ్మంటే ప్రాణం, నాన్నే లోకం, అమ్మే ప్రపంచం అనుకుంటే నేను ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేపాటికి డ్రైవర్తో ఇంటిమేట్ అవుతూ అది కనిపించిందే. నాన్నకి ఫోన్ చేస్తే వచ్చి నిలదీస్తే నువ్వు అక్కర్లేదని నాన్నకు విడాకులు ఇచ్చి వాడితో వెళ్ళిపోయిందే. ఆడదంటేనే అసహ్యం వేసిన నాన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆడదంటేనే భూమి మీద అసహ్యకరమైన ఒక జీవి అనుకొని బ్రతుకుతున్న నాకు అందరు ఆడవాళ్ళు అలా ఉండరు నాన్న, మంచివాళ్ళు కూడా ఉంటారంటే మంచి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. ఎవరిని ప్రేమించలేదు, ఎవరికి లైఫ్లో ఛాన్స్ ఇవ్వలేదు. ఎంతోమందిని చూశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా వెనకున్న ఆస్తిని చూసో, నా వెనకున్న డబ్బుని చూసో, నా అందాన్ని చూసో, నా టాలెంట్ని చూసో టాపర్ నన్ను ఇష్టపడే వాళ్ళే తప్ప నన్నుగా ఇష్టపడేది ఒక్కటి కనిపించలేదు. నా బ్రతుకు నేను బ్రతుకుతూ నా చదువు నేను చదువుకుంటుంటే నా లైఫ్లోకి వచ్చింది మీ అక్క. ఏం చేసిందో తెలుసా, ఎలా చేసిందో తెలుసా అని సువర్ణ చేసిన మొత్తం చెప్పుకొచ్చాడు. చేసిన అవమానాన్ని చెప్పుకొచ్చాడు. అవును ఇంటిమేట్ అయ్యాను, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఆ తప్పు ఎలాంటి సిచ్యువేషన్లో చేశానో తెలుసా? మీ అక్కకి నాకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీ అక్క తలుపు కొట్టలేదు, బాత్ గౌన్ వేసుకొచ్చి మీ అక్క నా తలుపు కొట్టిందే. మీ అక్కే నాకు ముద్దు పెట్టిందే, మీ అక్కే
నా బట్టలు తీసేసి నాతో క్లోజ్ అయింది. నమ్మకం లేదా అందే, కమిట్మెంట్ అందే, ఇంటిమేట్ అయ్యాను, చేసుకోబోయే భార్య అనుకున్నాను, వెంటనే చేసుకుందామని కూడా అనుకున్నాను. ఈలోపు ఎవరితోనో పెళ్ళంది, నన్ను అవమానించిందే, శుభలేఖ నా మొహం మీద కొట్టిందే, అందరి ముందు మా అమ్మ అప్పటి వరకు చచ్చిందనే అనుకుంటున్న జనానికి లేచిపోయిందని చెప్పి పబ్లిసిటీ చేసి వెళ్ళి నన్ను అవమానించిపోయిందే, నన్ను ఆడది పెళ్లి చేసుకోదని వెళ్ళిందే, ఏ వర్జిను నా వైఫ్ కాదంది, నేను యూజ్డ్ పీసునందే, అందుకే ఇలా చెయ్యాల్సి వచ్చిందే అని నేను ద్రోహిని కాదో, నీచుణ్ణి కాదో, విధిచేత వంచబడ్డవాణ్ణే, నీ అక్క మోసానికి గురైన వాణ్ణే అని సూర్య వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద పడిపోయాడు. ఐశ్వర్య అలా నడుచుకుంటూ వచ్చి ఏంటంకులు ఇదంతా అంటే, వాడు నీకు చాలా తక్కువ చెప్పాడమ్మా, మీ అక్క ఇంకా చాలా ఎక్కువ చేసిందే అని ఆయన కొడుకు రూమ్లో ఉన్నటువంటి వేరే రూము ఉంటే అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఈగోమ్మ ఈ వార్డ్రోబుల నిండా వాడు మీ అక్కని ఎంత ప్రేమించాడో, మీ అక్కవి ఎన్ని దాచుకున్నాడో మెమరీస్ ఒక్కసారి చూడు, మీ అక్క ఎలా ఉండేదో మాతో ఈ వీడియోలు ఫోటోలు చూడు, మీ అక్క ఎంత ద్రోహం చేసిందో చూడమ్మా అన్న తర్వాత ఆ అబ్బాయి ఫ్రెండ్స్లో కొంతమంది ఫ్రెండ్స్కి ఆయన ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు ఐశ్వర్యకే. దాంతో చాలా బాధ అనిపించింది. అమ్మ నాన్నలు ఫోన్ చేసి కొడుతున్నారా, తిడుతున్నారా, ఏమైనా అంటున్నారా అంటే, నన్నేమీ అంటలేదమ్మా, నన్నేమీ అంటలేదు నాన్న, నిజం తెలుసా మీకు, ఇలా చేసి వచ్చింది, ఇది ఇలా చేసింది నాన్న, పెద్దక్క పాత్ర కూడా ఇందులో ఎంత ఉంది, అసలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాన్న, మన జీవితంలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళ జీవితంలోకే అక్కెళ్ళి అల్లకల్లోలాలు సృష్టించింది నాన్న, ఏంటిదంతా అనే తాగుతున్నాడు నాన్న, తనకేమైనా అయితే తను ఏమైపోతాడా అని వాళ్ళ నాన్నగారు దిగుల్లో కూరుకుపోయారు నాన్న అంటే, తాగినప్పుడు నువ్వు ఎదురెళ్ళబాకమ్మా, నేను ఎత్తి మీద ఏదన్నా తీసుకొని వేసినా వేస్తాడే, మీ అక్క అనుకుంటాడో ఏం పాడో తాగిన మొత్తులో అనే ఒకవైపున వాళ్ళు చెప్పటం. కానీ ఆ అమ్మాయికి ఒకటే అనిపించింది, ఇందులో సూర్య తప్పేముంది, లాట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఐశ్వర్యకి మొదటి నుంచే. దాంతో తెల్లారి నుంచే సూర్యకి గుడ్ మార్నింగ్ చెప్పి అతని గదిలోకి వెళ్ళిందే. ఏంటి నువ్వు ఇక్కడ అన్నాడు. అన్న తర్వాత ఈ రోజు నుంచి నువ్వు తాగటానికి వీల్లేదు. ఏ అంకుల్ అన్న తర్వాత, పిచ్చి పట్టిందా మీ ఇద్దరికే, ఏంటి వెర్రివేషాలు, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను సూర్య, నిన్న ఏం చెప్పాను నేను అన్నాడు. జరిగింది మొత్తం చెప్పావు, అయితే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను ఉద్ధరించేస్తానంటావా అన్న తర్వాత, నిన్ను ఇక్కడ ఎవరు ఆపురు ఐశ్వర్య, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే డివోర్స్ ఇచ్చి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నీకు ఎంత కావాలో ప్రాపర్టీ రాసిస్తాడు మా నాన్న, రాయించుకో. ఎలా కనపడుతున్నానురా నేను నీకు, నువ్వు ఒక మగాడితో శరీరాన్ని పంచుకొని తాళి కట్టించుకున్న తర్వాత నేను రోజుకో మగాడి దగ్గరికి వెళ్ళే మా అక్కల్లా కనపడుతున్నానా నీకు అని అడిగి చంప మీద ఒకటి వేసి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ తర్వాత నువ్వు నా భర్తవే, నేను చెప్పినట్టు నువ్వు విని తీరాలే, నేను నిన్ను ఏ క్షణం నువ్వు తాళి కట్టావో నాకు తెలిసి నువ్వు నా ఒంటి మీద చెయ్యేసినా తెలియకుండా వేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే కౌగులించుకుంది, ముద్దు పెట్టుకుంది, దగ్గరికి తీసుకుందే. ఆ తర్వాత 2 పెగ్గులే పోసిచ్చి నువ్వు ఇవే తాగాలి, బయటికి వెళ్ళటానికి వీల్లేదని హౌస్ అరెస్ట్ చేసేసారు సూర్యనే, ప్రసాదరావు, ఐశ్వర్య కలిపే. ఆ తర్వాత లైఫ్ ఎప్పుడూ కూడా ఎవరో మోసం చేశారని అక్కడితో ఆగిపోకూడదనే సూర్యని వెంట పెట్టుకొని తన స్కూల్ దగ్గరికి కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తే, ఐశ్వర్య లాంటి అమ్మాయి నీ భార్య అవటం నీ అదృష్టం బాబు, చాలా మంచి పిల్లని వాళ్ళు చెప్తే తను చదువుకున్న వేదిక కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఎంతోమంది జనాలు ఎన్నో రుగ్మతలతో బాధపడుతూ చావు రాక, చావలేక, బ్రతకలేక వాళ్ళు అనుభవించే నరకాలను చూపించిందే. అక్కడ ఉన్న నోరు లేని జీవాలు, కాళ్ళు చేతులు లేని పిల్లలు, వాళ్ళు అనుభవించే ప్రత్యక్ష నరకాలు, ఎంతోమంది తల్లిదండ్రులు వదిలేసిన అనాథలు, ఎంతోమంది బిడ్డలు వద్దనుకున్న తల్లిదండ్రులు, వాళ్ళందరినీ చూపించే వీళ్ళందరికన్నా ఎక్కువ బాధ నీ మనసులో ఉందే, అది నీకు ద్రోహం చేసిందంటున్నావు, కానీ ఆ ద్రోహం వీళ్ళు అనుభవించే దానికన్నా ఎక్కువ నీ లైఫ్ను నాశనం చేసుకోవటానికి నువ్వు ఇలాగే తాగి నీకేమైనా అయితే, నువ్వు ఇలాగే స్మోక్ చేసి నీకేమైనా అయిపోయిందనుకో, నేనేమైపోతాను, మరి నా మెళ్ళో ఎందుకు తాళి కట్టావురా, నాతో ఎందుకు ఇంటిమేట్ అయ్యావో, మీ నాన్నగారిని నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఒకానొక రోజు మంచో చెడు మీ అమ్మ మోసం చేసి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిందే, ఆ తర్వాత నువ్వేగా మీ నాన్నగారిని మార్చుకున్నావు, మళ్ళీ అదే తప్పు నువ్వు చేసి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా సూర్య అందే. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళ
వాళ్ళని ఏమనొద్దందే. వాళ్ళు సారీ బాబు, ఆ రోజు ఏదో ఆవేశంలో తండ్రిని కదా నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించంటే పర్లేదు అంకుల్ అన్నాడు. అత్తగారు బోల్డన్ని రకాలు వండి పెట్టి చిన్నప్పటి నుంచి మేము కష్టపడి పైకొచ్చామయ్యా, మా ఐశ్వర్య పుట్టాకే మాకు కలిసి వచ్చింది బాబు అన్న తర్వాత సువర్ణ ఇంట్లో నుంచి లేచిపోయిందని, ఆ రోజు పెళ్ళాపేసిన పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకొని వాడితో కాపురం పెట్టుకుందని, మా కూతుళ్ళిద్దరూ మా దృష్టిలో చచ్చారనే మమ్మల్ని క్షమించు బాబు అని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత సూర్య మారటం మొదలుపెట్టాడు, అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు, తాగుడు మానేశాడు, స్మోకింగ్ మానేశాడు. ఆ తర్వాత ఐశ్వర్యకి సారీ చెప్పాడు, వాళ్ళ నాన్నకి సారీ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అయ్యారు, క్లోజ్ అయ్యారు, హనీమూన్కి వెళ్ళొచ్చారు. సూర్యని ఇంట్లో ఉంచొద్దు, బిజినెస్కి తీసుకెళ్ళండి అంటే పదరా అనే ప్రసాదరావు బిజినెస్కి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. ఇలా తన కాపురాన్ని తనే నిలబెట్టుకుందే. నా భర్తను నేను మార్చుకోగలను అన్న ఆ రోజు ఆ అమ్మాయి మాటకే సార్థకత కల్పించుకుందనుకున్నాడు ప్రసాదరావు. ఈలోపు కూతుళ్ళు మా కాస్తి పెట్టవా అంటే మా కాస్తి పెట్టవా అని పద్దాక శ్రీనాథ్కు ఫోన్లు చేయటం, మొగుళ్ళని తీసుకొని పద్దాకు వచ్చి ఆయన్ని విసిగించటం, దాంతో చిన్న కూతురు లైఫ్ సెట్ అయిపోయిందే. నాశనం అయిపోద్ది అనుకున్న అల్లుడి జీవితం బాగుపడిందే. ఒక రకంగా అల్లుడి బ్రతుకలా అయిపోవటానికి కారణం తమ రెండో కూతురే. పెద్ద కూతురు ఇంకెంతమంది బ్రతుకుల్లో నిప్పులు పోసిందో. ఒక అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడని ఇది చెబుతుందే. అసలు ఆ అబ్బాయి ఉన్నాడో పోయాడో? ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచుకోవటం కూడా ఇలాంటి క్యారెక్టర్లు ఇసి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి చేటు తీసుకొస్తున్నాయి అంటే తమ కూతురు బ్రతుకు నాశనం అయిపోయిందన్న రోజు తామెంత బాధపడ్డారో వాళ్ళ తల్లిదండ్రులు అంతే బాధపడతారు కదా అనిపించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. దాంతో ఉన్న ఆస్తి మొత్తంలో 30% తమ ఐశ్వర్యనే మంచి దారిలో పెంచిన ఆ వేదిక్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి చదువుకున్న కాలేజు, ఆ కాలేజ్కి ఫండ్ కింద రాసిచ్చి 70% ఆస్తే వాళ్ళ పేరు మీద చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా మొత్తం కూడా ఇక అల్లుడి పేరు మీద ఐశ్వర్య పేరు మీద రాసేసి పిలిచి పత్రాలు ఇచ్చేస్తే, అదేంటి నాన్న అక్కలకి లేదమ్మా వాళ్ళు పోయి చాలాసేపు అయిందిగా అని చెప్పి పిండ ప్రదానాలు చేసేసి దినదివస కార్యక్రమాలు చేసేస్తే మీరు ఇంకెక్కడ ఉండొద్దు మాతో పాటే ఉందరుగాని రమ్మనమని సూర్య, ఐశ్వర్య, నీరజ, శ్రీనాథన్ తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రసాదరావు సూర్య ఆఫీస్కి వెళ్ళొస్తూ ఐశ్వర్య ఆ తర్వాత ఒక ఫౌండేషన్ పెట్టింది. ఆ ఫౌండేషను సూర్య ఐశ్వర్య ఫౌండేషన్ అని పెట్టి నోరు లేని జంతువులకి, ఎంతోమంది బాధల్లో ఉన్న వాళ్ళకి అక్కడ సేవలు అందిస్తూ ఫండ్స్ ఇస్తే ఎవరైనా తీసుకుంటుంది, లేదంటే వాళ్ళకే బోల్డ్ అంత డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ నాన్న తన పేరు మీద పెట్టినటువంటి ఆస్తి మీద వచ్చేటటువంటి ప్రతి రూపాయినే ఆ సేవా కార్యక్రమాలకే ఆ అమ్మాయి వినియోగిస్తుంది. సూర్య ప్రతి నెల కూడా ఇంత ఫండ్ అని తనే డొనేట్ చేస్తూ ఉంటాడు భార్య పెట్టిన దానికే. ఇక అత్తగారు వండి పెడుతూ, అత్తగారంటే చాలా ఇష్టం, తన తల్లిలా ఆవిడ క్యారెక్టర్ లెస్ది కాదు, డబ్బులు లేకపోయినా మామగారు సంపాదించాలనే దాంతో వెళ్ళి ఆవిడ్ని కూతుళ్ళని అలా వదిలేసిన ఆవిడెప్పుడు తప్పుడు పనులు చెయ్యలేదు. మామగారన్నా చాలా ఇష్టం. ఈరోజు కూడా ఆయన ఇంకా వెళ్ళి ఆ హోటల్స్, రెస్టారెంట్లు చూసుకుంటూ ఉంటాడు. ఖాళీగా ఉంటే కాలు చేయి ఆడదు బాబు అని ఐశ్వర్యకి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి బాబు, ఆ తర్వాత పాప పుట్టారు. అయితే ఏంది తండ్రి ఆస్తి పెట్టమంటే పెట్టడని పెద్ద కూతురు పెద్దల్లుడు, రెండో కూతురు రెండో అల్లుడు ఇక్కడికి వస్తే కూతుళ్ళని చచ్చారని, వాళ్ళు ఎప్పుడో పోయారని మేము వదిలేసామని, చిల్లి గవ్వ కూడా నేను పెట్టాల్సిన అవసరం లేదు, అది నా స్వార్జితం, పిత్రార్జితం ఏమీ కాదని, ఏం మగాళ్ళరా మీరు, ఏం చూసి చేసుకున్నారో వీటిని పోషించుకోండి అని దవడలు పగలగొట్టి అక్కడి నుంచి గెంటేశాడు. నా కడుపుని చెడబుట్టారే మీరనే ఆయన కూతుళ్ళనే. అలా వెళ్ళిపోయిన కూతుళ్ళు అల్లుళ్ళు మేము ఉద్యోగాలు చేయమని డబ్బుల కోసమే మిమ్మల్ని చేసుకున్నాం అనేపాటికి ఇద్దరు ఉద్యోగాల్లో చేరే సుకన్య ఆఫీస్ బాస్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒకవైపున తన జీతం 1 వంతు అయితే వాడు 10 వంతులు ఇచ్చి పోషిస్తూ సుకన్య 3 పిల్లల్ని కని, సువర్ణ 2 పిల్లల్ని కని, సువర్ణ తన ఆఫీసులో ఉన్నటువంటి డైరెక్ట్గా బాస్తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడి కుటుంబాన్ని పోషిస్తూ మొగుళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు చేయకుండా ఇళ్లల్లో కూర్చొని వాళ్ళకి లగ్జరీ లైఫ్లు వెళ్ళే అలవాటు చేశారు కాబట్టి ఇళ్ల రెంట్లు వెళ్ళే కడుతూ పిల్లల్ని అలాగే తయారు చేశారు కాబట్టి వాళ్ళని అలాగే పెంచుతూ ఎంగిలి విస్తరాకుల్లాగా, కుక్కలు చింపిన విస్తర్లా వాళ్ళ బ్రతుకులు అలా కొట్టుకెళ్ళిపోతే ఐశ్వర్య మాత్రం చక్కగా తన బిడ్డలతో, భర్తతో తన మంచితనమే తనకి దేవుడు నిజంగా శ్రీరాముడు లాంటి మొగుడినే తనకివ్వాలి అనుకుందే. ఆ శ్రీరాముడు బహుశా
అపవిత్రం అయ్యాడేమో కానీ అతని క్యారెక్టర్ ఆకాశమంతా అనే ఆ అమ్మాయి అర్థం చేసుకుందే. మంచితనమే అతన్ని దెబ్బతీసిందే. ఆ మంచితనమే తన అక్క అతను దెబ్బతినేలా చేసిందే. దేవుళ్ళలాంటి భర్త ఆ అమ్మాయి పక్కనే ఉండి ఒక్క మాట అండో, ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడో. దేని మీద అత్తమామలు ఇచ్చిన ఆస్తి మీద తనకు ఆశ లేదో, అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటాడు. తండ్రిని ప్రేమిస్తాడు, భార్యని ప్రేమిస్తాడు, బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఒక ఆడదాని జీవితంలో ఎంతకన్నా ఒక మగాడిచ్చే నిజమైన సంతోషం ఏముంటదే అని ఆ అమ్మాయి గుండెలు పొంగిపోతూ ఇలా భర్తతో బిడ్డలతో సంతోషంగా నా భర్తను నేను మార్చుకున్నాను, ఇది నేను నిర్మించుకున్న అందమైన నా జీవితం అనే గోపురం అని డైరీలో పేజీలో రాసుకొని కింద సంతకం పెట్టుకొని December 31 కంప్లీటెడ్ అని కొత్త సంవత్సరం డైరీ భర్త ఇస్తే అతని చేతే అతని పేరు రాయించుకొని ఐశ్వర్య సూర్య అనే కొత్త డైరీ రాయటం మొదలుపెట్టిందే. నా భర్త చిరునవ్వులతో ఈ కొత్త సంవత్సరం నా బిడ్డల సంతోషాలతో, నా తల్లిదండ్రులు మామగారి దీవెనలతో మొదలు పెడుతూ అనే ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.